హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రాలిట్. ఈ క్లాస్లో మనం తెలంగాణ స్టేట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 10th లెసన్ అయినటువంటి గిల్టీ అనేటువంటి వన్ యాక్ట్ ప్లే గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ గిల్టీ అనేటువంటి వన్ యాక్ట్ ప్లేని హోరెస్ జే గార్డినర్ అండ్ బోనెవియర్ ఆర్నర్డ్ వీళ్ళిద్దరూ కలిసి రాయడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ 2 నేమ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఒక్కసారి రైటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. Horace J. Gardiner was born in 1914 and lived in Hamilton County, Ohio State, the USA. హోరెస్ జే గార్డినర్ వచ్చేసి 1914లో జన్మించారు. ఆయన హామిల్టన్ కౌంటీ, ఒహియో స్టేట్, యూఎస్ఏలో నివసించడం అనేది జరిగింది. నాట్ మచ్ ఈజ్ నౌన్ టు ద వరల్డ్ అబౌట్ హిమ్. బట్ ఈయన గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియదనమాట. పీపుల్ కన్సిడర్ హోరెస్ జే గార్డినర్ అండ్ బోనెవియర్ ఆనర్డ్ ఏ సింగిల్ ఆథర్. ఈ గార్డినర్ ఇంకా బోనెవియర్ ఆర్డినర్ వీళ్ళిద్దరిని కూడా జనాలంతా ఏమనుకుంటారంటే ఒకడే ఆథర్, వీళ్ళిద్దరు కాదు ఒకరే అనేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకని అంటే ఫర్ ద అపారెంట్ రీజన్, దానికి రీజన్ ఏంటంటే ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎనీ లిటరరీ వర్క్ బై దెమ్ ఇండివిజువల్లీ. వాళ్ళిద్దరికీ డిఫరెంట్ వర్క్స్ అంటూ ఏమీ లేవనమాట. కాబట్టి అలాంటి అవైలబిలిటీ లేదు. ఏది దొరకడం లేదనమాట. విడివిడిగా వాళ్ళు ఏమేమి రాశారు అనేటువంటి దానికి ఎలాంటి ఆధారాలు కానీ, ఎలాంటి లిటరరీ వర్క్స్ కానీ దొరక్కపోవడం వల్ల వీళ్ళిద్దరూ గార్డినర్ అండ్ బొనెవియర్ ఆర్నర్డ్ ద బోత్ ఆర్ ఏ సింగిల్ ఆథర్ ఓన్లీ అనేసి అనుకుంటున్నారనమాట అందరూ కూడా. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద రైటర్. ఇప్పుడు మనము అబౌట్ ద ప్లే చూసినట్లయితే గిల్టీ అనేటువంటిది ఒక డిలైట్‌ఫుల్ వన్ యాక్ట్ ప్లే. అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండేటువంటి వన్ యాక్ట్ ప్లే. ద ప్లే ఈజ్ షార్ట్. చాలా షార్ట్ ప్లే అనమాట ఇది. ఇంకా దీంట్లో కన్వర్జేషన్స్ అనేటువంటివి చాలా క్యాచింగ్‌గా, చాలా ఫాస్ట్‌గా మూవ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడ కూడా మనకి ల్యాగ్, ఇంకా బోర్ కొట్టేటువంటి సీన్‌లు గాని, ఏమి గాని ఉండవు. అండ్ ద మెసేజ్ ఈజ్ క్లియర్. దీంట్లో ఉండేటువంటి మెసేజ్ కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది. అంటే ద మోరల్ వాట్ ఇట్ గివ్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఫర్ అస్. ద కామెడీ మీట్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ వన్ యాక్ట్ ప్లే. సో, ఈ వన్ యాక్ట్ ప్లే అనేటువంటిది ఏంటి అంటే ద కామెడీ అంటే ఇక్కడ ఫన్ అనే కాదు. ద ఎండింగ్ విత్ ఏ హ్యాపీ నోట్ అనమాట. అంటే ఒక హ్యాపీ మూడ్ తోటి ఇది ఎండ్ అవుతుంది. దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ కాల్డ్ కామెడీ ఇన్ డ్రామాస్ యాక్చువల్లీ. అలాగా ఏ హ్యాపీ ఎండింగ్ అనేటువంటిది ఉంటుంది దీంట్లో. అలాగే ద క్వాలిటీస్ ఏవైతే వన్ యాక్ట్ ప్లేకి ఉండాలో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. వన్ యాక్ట్ ప్లే క్వాలిటీస్ ఏంటి అంటే జనరల్‌గా ఇట్ వుడ్ బి షార్ట్ అండ్ ద డైలాగ్స్ వుడ్ బి రేసీ. అంటే ఫాస్ట్‌గా మూవ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడ ల్యాగ్ ఉండదు. అలాగే ఒకే ప్లేస్‌లో ఆ సీన్ అంతా కూడా జరుగుతుంది. అలాగే వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్ అనేటువంటివి ఉంటాయి. ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా వి కెన్ ఫైండ్ ఇన్ వన్ యాక్ట్ ప్లే. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ గిల్టీ అనేటువంటి దాంట్లో ఉన్నాయి. వి కెన్ కన్సిడర్ ఇట్ ఏ వన్ యాక్ట్ ప్లే. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్ అనమాట. అలాగే డ్రామాకొచ్చేసి 3 యూనిటీస్ ఉండాలి అనేసి చెప్తూ ఉంటారు ద గ్రేటెడ్ డ్రామటిస్టులంతా కూడా. ఆ 3 యూనిటీస్ ఏంటంటే యూనిటీ ఆఫ్ టైమ్, యూనిటీ ఆఫ్ ప్లేస్, యూనిటీ ఆఫ్ థీమ్ అనమాట. ఈ 3 యూనిటీస్ కూడా ఈ గిల్టీ అనేటువంటి దానికి ఫాలో అవుతుంది. అది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ద క్యారెక్టర్స్ ఆర్ జస్ట్ ఏ ఫ్యూ అండ్ ద 3 యూనిటీస్ ఆఫ్ టైమ్, ఆఫ్ ప్లేస్, ఆఫ్ థీమ్ ఆర్ మెట్రిక్యులస్‌లీ అబ్జర్వ్డ్. ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఫాలో కాబడ్డాయి ఈ వన్ యాక్ట్ ప్లే అయినటువంటి గిల్టీ అనే దాంట్లో. ద ప్లే సక్సీడ్స్ ఇన్ డెలివరింగ్ ఏ క్లియర్ సోషల్ మెసేజ్. ఈ ప్లే వచ్చేసి క్లియర్‌గా సోషల్ మెసేజ్ కూడా మనకి ఇస్తుంది. ఏంటి ఆ సోషల్ మెసేజ్ అనేది వి విల్ సీ ఇట్ లేటర్ ఇన్ ద ప్లే స్టార్ట్ అయినప్పుడు ఆ మెసేజ్ ఏంటి అనేది కూడా మనకి అర్థమైపోతుంది. ఇట్ ఈస్ సో స్వీట్ దట్ రీడర్స్ ఆర్ లెఫ్ట్ విత్ ద ఫీలింగ్ దట్ ద ప్లే ఈస్ టూ షార్ట్. డెఫినెట్‌గా ఇది మనం చదివిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే, అరే! అప్పుడే అయిపోయిందా ఇది? ఇంత షార్ట్‌గా ఉందే అనిపిస్తుంది. అంటే వెన్ వి ఇన్వాల్వ్ ఇన్ ఇట్, వెన్ వి ఫీల్ నో బోర్ ఇన్ ఇట్, అంటే బోరింగ్ లేనప్పుడు ఏమవుతుంది అంటే వి థింక్ దట్ బికేమ్ షార్ట్. అది షార్ట్‌గా అయిపోయింది. చాలా తక్కువ టైమ్‌లో కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుందనమాట. అలాంటి కంఫర్ట్‌నెస్ మనకి ఈ గిల్టీ అనేటువంటి వన్ యాక్ట్ ప్లే మనం చదివినప్పుడు మనకు అనిపిస్తుంది. అండ్ దే కంఫర్ట్ దెమ్‌సెల్వ్స్ విత్ ద సేయింగ్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. డెఫినెట్‌గా స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటిది రూల్ దీనికి బాగా అప్లికబుల్ అవుతుంది. అంటే ఏదైనా గాని చిన్నదిగా ఉండేది అందంగా ఉంటుంది అన్నట్లుగా దీని మీనింగ్ అనమాట. ఇప్పుడు ఒకసారి ద జిస్ట్ దట్స్ నథింగ్ బట్ ద సమ్మరీ ఆఫ్ దిస్ గిల్టీ వన్ యాక్ట్ ప్లే వి విల్ డిస్కస్ హియర్.
Jim Ran is a young engineering graduate. He works at a night watchman. He works as a night watchman at the Van King warehouse. సో ముందుగా మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే జిమ్ ర్యాన్ అనమాట. సో జిమ్ ర్యాన్ వచ్చేసి ఏ యంగ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. సో ఇతను తను చాలా చోట్ల జాబ్ కోసం ట్రై చేస్తాడు. తను చేసినటువంటి ఇంజినీరింగ్ రిలేటెడ్‌గా. బట్ తనకి ఎక్కడ గాని దొరకదు. దాంతోటే హీ స్టార్టెడ్ వర్కింగ్ యాస్ ఎ నైట్ వాచ్‌మ్యాన్ అట్ వాన్ కింగ్ వేర్‌హౌస్. సో వాన్ కింగ్ వేర్‌హౌస్ అనేటువంటి ఒక పెద్ద షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు మనము. సో అలాంటి ఆ షాపింగ్ మాల్ లేదా అలాంటి షాప్ అనమాట అది. అక్కడ గోల్డ్ ఉంటుంది. డిఫరెంట్ ఆర్నమెంట్స్ ఉంటాయి. సిల్క్ బట్టలు అట్లాగా ఉండేటువంటి ఒక వేర్ హౌస్ అనమాట అది. సో అలాంటి చోట ఎవరు పనిచేస్తున్నారు అంటే జిమ్ ర్యాన్ ఒక నైట్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. మిసెస్ మూర్ ఎవరు అంటే దేర్ నైబర్. షోస్ జిమ్స్ మదర్ మా ర్యాన్ ఏ న్యూస్ పేపర్ రిపోర్ట్ అబౌట్ ఏ రాబరీ ఎట్ ద వాన్ కింగ్ వేర్ హౌస్. సో మిసెస్ మూర్ ఎవరు అంటే జిమ్ ర్యాన్ యొక్క నైబర్ అనమాట. ఇంకా మా ర్యాన్ ఎవరు అంటే జిమ్ ర్యాన్ యొక్క మదర్. ఒకరోజు నైట్ ఏమవుతుంది అంటే మిసెస్ మూర్ వీళ్ళ నైబర్ వచ్చేసి జిమ్ మదర్ దగ్గరకొచ్చి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్‌ని తనకు చూపిస్తుంది. ద ఆర్టికల్ ఈస్ అబౌట్ ఎ రాబరీ ఎట్ ద వాన్ కింగ్ వేర్ హౌస్. యాస్ మా ర్యాన్ స్ట్రెయిటన్స్ అప్ జిమ్స్ రూమ్, షీ ఫైండ్స్ ద రాబ్డ్ డైమండ్ పెండెంట్ ఇన్ ద పాకెట్ ఆఫ్ జిమ్ స్వెటర్. సో అలాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మదర్ అంటే మా ర్యాన్ ఏం చేస్తుంది అంటే షీ స్ట్రెయిటన్స్ అప్ జిమ్స్ రూమ్ అంటే సర్ది పెట్టడం అనమాట. చిందరవందరగా ఉన్నటువంటి ఆ బట్టలు, ఆర్టికల్స్ ఇలాంటివన్నీ కూడా ఆమె సర్ది పెడుతూ ఉంటుంది. మన ఇళ్ళలో కూడా మనం చూస్తుంటాము. మన మదర్స్ అంతా ఏం చేస్తూ ఉంటారు అంటే సో దే యూజ్డ్ టు స్ట్రెయిటన్ అప్ ద మెస్సీ థింగ్స్ అండ్ ఆల్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్ అనమాట. అలాగా ఆమె కూడా సర్ది పెడుతూ ఉండగా షీ ఫైండ్స్ ద రాబ్డ్ డైమండ్ పెండెంట్ ఇన్ ద పాకెట్ ఆఫ్ జిమ్ స్వెటర్. సో జిమ్స్ స్వెటర్‌లో ఆమెకి ఒక డైమండ్ పెండెంట్ అనేది దొరుకుతుంది. డైమండ్ పెండెంట్ అంటే ఒక చిన్న గొలుసు లాంటిదొచ్చి దానికి ఒక చిన్న ఆహ్, పెండెంట్ ఉంటుందనమాట. ఓకేనా? సో దాన్నొచ్చేసి మనం డైమండ్ పెండెంట్ అంటే ఒక స్మాల్ నెక్లెస్ కాదది. బట్ ఒక చైన్ మెడలో వేసుకునే చైన్ లాగా ఉండి దానికి ఒక చిన్న పెండెంట్ ఉంటుందనమాట. సో యాక్చువల్‌గా అదే దొంగతనం చేయబడింది అనేసి న్యూస్ పేపర్‌లో ఆల్రెడీ ఆర్టికల్ మూర్ జిమ్ మదర్‌కి చూపించిందనమాట. బట్ ఇప్పుడు ఆ డైమండ్ పెండెంట్ ఏదైతే రాబింగ్ జరిగిందని చెప్తున్నారో, ఆ డైమండ్ పెండెంట్ అనేటువంటిది జిమ్స్ స్వెటర్ యొక్క పాకెట్‌లో కనిపించింది ఆమెకి. అండ్ షీ స్టార్ట్స్ వరీయింగ్ దట్ హర్ డియర్ జిమ్ ఈస్ మిక్స్డ్ అప్ విత్ ద రాబరీ. సో దాంతోటి జిమ్స్ మదర్ అయినటువంటి మా రియాన్ ఏమనుకుంటుంది అంటే, అయ్యయ్యో! నా కొడుకు ఈ దొంగతనంలో పాలు పంచుకున్నాడా? ఈ దొంగతనంలో ఈ దొంగలతోటే హ్యాండ్ కలిపాడా? అనేసి తను తన కొడుకుని అనుమానించడం స్టార్ట్ చేస్తుంది. అంటే షీ కమ్స్ టు ఏ కన్‌క్లూజన్. తను అలా చేశాడు అనేసి అనుకునేస్తుంది. షీ పుట్స్ 2 అండ్ 2 టుగెదర్. సో దాంతోటి ఆమె ఊహించేసుకుంటుంది. సో ఊహించేసుకొని ఆ పెండెంట్ దొరికింది కాబట్టి డెఫినెట్‌గా జిమ్ కూడా ఈ దొంగతనం చేసుంటాడు అనేసి అనుకుంటుందనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈడియం గుర్తుపెట్టుకోవాలి మీరు. అదేంటి అంటే పుట్స్ 2 అండ్ 2 టుగెదర్ అంటే ఏంటి అనేది మనం గనక చూసినట్లయితే సో అంటే మనకి దొరికినటువంటి ఒక ఎవిడెన్స్ కానీ లేదా ఒక థింగ్ కానీ చూసుకొని మనము సో ఏం జరిగింది అనేసి ఊహించేసుకుంటామనమాట. అంటే టు గెస్ ద ట్రూత్ అబౌట్ ఎ సిట్యుయేషన్ ఫ్రమ్ వాట్ యూ హావ్ సీన్ ఆర్ హర్డ్. అంటే నువ్వు చూసిన దాన్ని, నువ్వు వినిన దాన్ని బట్టి ఇది ఇలా జరుగుండొచ్చు అని ఊహించేసుకోవడం. ఇక్కడ కూడా ఏం జరిగింది జిమ్ మదర్ వచ్చేసి ఆ పెండెంట్‌ని ఎక్కడ చూసింది? జిమ్స్ స్వెటర్‌లో చూసింది. చూసి అది ఆల్రెడీ రాబింగ్ అంటే దొంగతనం జరిగినటువంటి ద పెండెంట్ అనమాట అది. సో అది రెండిటికి మ్యాచ్ చేసుకొని ఆమె ఏమనుకుంటుంది అంటే జిమ్మే దొంగతనం చేశాడు అనేసి ఆమె అనుకుంటూ ఉంది. బట్ వెరీ సూన్ షీ డిస్కవర్స్ హర్ మిస్టేక్. బట్ తర్వాత అర్థమవుతుంది ఆమె అలా అనుకోవడం తప్పు అనేసి. అండ్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. సో ఫైనల్‌గా అందరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట. సో అంటే ఇక్కడ ఇది జస్ట్ జిస్ట్ కాబట్టి మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆ స్టోరీ గురించి ఇవ్వలేదు. మరి దొంగతనం చేయకపోతే
మరి ఆ పెండెంట్ ఎలాగొచ్చింది జిమ్స్ యొక్క స్వెటర్‌లోకి? మరి ఎలాగొచ్చింది? మళ్ళీ ఫైనల్‌గా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఎవరిది మిస్టేక్? అంటే రే యొక్క మదర్‌దా? దట్ మీన్స్ జిమ్ రియాన్ యొక్క మదర్ మిస్టేక్ పడిందా? లేకపోతే జిమ్ రియాన్ నిజంగానే దొంగతనం చేశాడా? సో, మనకి ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి గదా! సో, ఈ డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేసుకోవాలంటే, సో, వి హావ్ టు గో త్రూ ద లెసన్. సో, డీటెయిల్డ్‌గా మనం డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్లీ దేర్ ఆర్ 4 సెగ్మెంట్స్ ఇన్ థిస్ వన్ యాక్ట్ ప్లే. సో, ఆ 4లో మనం ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాము. సో, ఆల్రెడీ మీకు ఇందులో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ తెలిసిపోయాయి. బట్ వన్స్ అగైన్ హియర్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. జస్ట్ లుక్ ఎట్ దెమ్. సో, మారియాన్ అంటే మదర్ అన్నమాట. మిసెస్ మూర్ వాళ్ళ నైబర్. జిమ్ రియాన్ సో, మనకు తెలుసు ఇంజినీరింగ్ స్టూడెంట్ అండ్ దట్ మీన్స్ తను ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడొచ్చేసి ఒక నైట్ వాచ్‌మ్యాన్‌గా ఒక కంపెనీ దగ్గర అంటే ఐ మీన్ ఒక వేర్ హౌస్ దగ్గర పనిచేస్తున్నాడు. ఒక స్ట్రేంజర్ ఉంటాడు. ఈ స్ట్రేంజర్ ఎవరనేటువంటిది మీకు సస్పెన్స్. సో, లాస్ట్‌లో రివీల్ అవుతుంది ఇది. లాస్ట్ సెగ్మెంట్‌లో ఈ స్ట్రేంజర్ ఎవరో చెప్తాను. సో, నెక్స్ట్ మైకేల్ మూర్ ఇంకా పోలీస్ మ్యాన్. ఓకేనా? సో, ఇవన్నమాట క్యారెక్టర్స్ అనేటువంటివి. ఓకే. మైకేల్ మూర్ ఈజ్ నథింగ్ బట్ పోలీస్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? సరే టైమ్ చూద్దాం. టైమ్ అంటే ప్రెజెంట్. అంటే యాక్చువల్‌గా ఇదంతా కూడా నైట్ టైమ్ జరుగుతూ ఉంటుంది. సో, లోకల్ ఏ బిగ్ సిటీ అన్నమాట. ఒక బిగ్ సిటీలో అంటే సెట్టింగ్ ఇదంతా కూడా. ఓకేనా? ఒక బిగ్ సిటీలో ఒక చిన్న హౌస్‌లో సో, నైట్ పూట ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో, ద కర్టెన్ రైజెస్. మారియాన్ ఈజ్ జస్ట్ ఫినిషింగ్ మేకింగ్ ద బెడ్. అంటే ఇది ఒక డ్రామా కాబట్టి ఇలా కర్టెన్ రైజెస్, కర్టెన్ క్లోజెస్ ఇలా చెప్తారనమాట. సో, అలాగా కర్టెన్ అలా రైజ్ అవ్వగానే మనకి ఎవరు కనిపిస్తారు అంటే, సో, జిమ్ వాళ్ళ మదర్ అయినటువంటి మారియాన్ ఏం చేస్తుందంటే, ఆ బెడ్ వచ్చేసి అంతా కూడా సర్ది పెడుతూ ఉంటుంది. ఆ బెడ్ షీట్స్, ఆ పిల్లోస్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా అరేంజ్ చేస్తూ ఉంటుంది. షీ ప్యాట్స్ ఇట్ అండ్ సైజ్. సో, వాటన్నిటిని ఇలాగా తడుతూ వాటిని నీట్‌గా అరేంజ్ చేస్తూ అనుకుంటూ ఆమె ఆ పని చేస్తూ అలా చేస్తూ ఉంటుంది. ద బిగ్ క్లాక్ సేస్ ఇట్ ఈస్ 10:00 ఎట్ నైట్. ద ల్యాంప్స్ ఆర్ లిట్. సో, పెద్ద క్లాక్ ఉంటుందక్కడ. ఆ క్లాక్ వచ్చేసి మనకి టైమ్ ఎంతో చూపిస్తుంది. 10:00 అనమాట. ఇట్ ఈస్ నైట్ కాబట్టి అక్కడ ల్యాంప్స్ కూడా అంటే దీపాలు కూడా వెలిగించబడి ఉంటాయి. అంటే లైట్లు వేసుంటారనమాట. ఇక్కడి నుంచి మనకింకా ఆహ్, డైలాగ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. సో, మా అంటే ఇక్కడ జిమ్ మదర్ అనమాట. స్ట్రెయిటెనింగ్ అప్. స్ట్రెయిటెనింగ్ అప్ అంటే అరేంజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ అనమాట. అంటే అన్నీ సర్ది పెట్టడం అనమాట. సో, మదర్ వచ్చేసి ఏం చేస్తుందంటే అన్నీ సర్ది పెడుతూ ఉంది. జిమ్ రూమ్‌లో ఉందనమాట తనిప్పుడు. వెల్ దట్స్ డన్. ఓకే. సో, ఇది కంప్లీట్ అయింది ఇప్పటికి అనేసి అనుకుంటుంది. అండ్ షీ స్టాండ్స్ ఎ మూమెంట్. అలా పైకి లేచి నిలబడి హర్ హ్యాండ్స్ ఆన్ హర్ హిప్స్. తన నడుముల పైన ఇలాగ హిప్ పైన చేతులు 2 చేతులు ఇలా పెట్టుకొని అండ్ షీ లుక్స్ అరౌండ్ ద రూమ్. ఇంకా ఏమన్నా సర్ది పెట్టాలనేసి ఆ రూమ్ మొత్తం కూడా చూసిందనమాట. షేక్స్ హర్ హెడ్ అండ్ స్టార్ట్స్ టు పిక్ అప్ టాస్డ్ థింగ్స్. టాస్డ్ క్లోతింగ్ అంటే ఏంటంటే ఎక్కడంటే అక్కడ పడిపోయి ఉంటాయన్నమాట క్లాత్స్. అంతే కదా! సో, జనరల్‌గా మనం కూడా ఏం చేస్తూ ఉంటాము క్లాత్స్‌ని సో, మనము తీసి నీట్‌గా ఒక చోట పెట్టము. ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. తిరిగి సో, మన మదరు వీళ్ళొచ్చేసి ఏం చేస్తారంటే మళ్ళీ అవన్నీ తీసి సర్ది పెడుతూ ఉంటారు కదా! సో, అలాగే ఆమె కూడా ఎక్కడైతే ఆ క్లాత్స్ ఇవన్నీ కూడా అలా ఇలా పడిపోయి ఉంటే వాటిలిని చూసి మళ్ళీ వాటిల్ని ఆహ్, తను సర్ది పెట్టేదానికి చూస్తూ ఉందనమాట. సో, అంతలో మిసెస్ మూర్ ఆఫ్ స్టేజ్ అంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి స్టేజ్‌కి దూరంగా అంటే ఇదంతా కూడా ఒక స్టేజ్ పైన జరుగుతున్నట్లుగా మనం ఊహించుకోవాలనమాట. ఓకేనా? ఆమె పెద్దగా అరుస్తూ ఉంది. మిసెస్ ర్యాన్! మిసెస్ ర్యాన్! మా ర్యాన్! అనేసి పెద్దగా అరుస్తుందనమాట. ఎవరు? మిసెస్ మూర్. సో, మిసెస్ మూర్ ఎవరు? నెయిబర్ వుమన్. ఓకేనా? సో, ఏంటి ఈమె ఇంత పెద్దగా అరుస్తుంది అనేసి సడెన్‌గా మా ఏం చేస్తుంది అంటే హరీయింగ్ టు డోర్ సెంటర్ లెఫ్ట్. అంటే లెఫ్ట్ సైడ్ అక్కడ ఒక డోర్ లాంటిది ఉంటుందనమాట స్టేజ్ పైన. సో, ఆ డోర్ ఓపెన్ చేసినట్లుగా సో, జిమ్ వాళ్ళ మదర్ పరిగెడుతూ వెళ్లి ఆ డోర్‌ని ఓపెన్ చేసి యెస్ మిసెస్ మూర్. సో, ఓపెన్స్ ద డోర్ అండ్ టాక్స్ లౌడ్‌లీ. ఏమైంది అంత పెద్దగా అరుస్తున్నావు అన్నట్లుగా యెస్ మిసెస్ మూర్ అనేసి అంటుంది. కమ్ రైట్ ఇన్. ఐ మీన్ జిమ్స్ రూమ్. రా లోపలికి రా. నేను జిమ్ రూమ్‌లో ఉన్నాను. లోపలికి రా అనేసి చెప్తుందనమాట.
అప్పుడు మిసెస్ మూర్ వచ్చేసి బర్స్ట్లింగ్ ఇన్. సో, మిసెస్ మూర్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఆమె లోపలికి వస్తుంది. లోపలికొచ్చి తన చేతిలో వచ్చేసి ఒక న్యూస్ పేపర్ కూడా ఉంటుందన్నమాట. సో, ఒక బిజీగా ఆమె యొక్క ఎలా ఉంటుందంటే మిసెస్ మూర్ వచ్చేసి చాలా బిజీ లాగా ఆమె అలా లోపలికొచ్చేసి ల్యాండ్ సేక్స్ అంటుంది. ల్యాండ్ సేక్స్ అంటే ఏంటంటే ఇదొక ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. అంటే ఒక ఇంటర్జెక్షన్ అన్నమాట. అంటే ఫర్ గాడ్స్ సేక్ అనేటువంటిది. అంటే ఏదో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు ఫర్ గాడ్స్ సేక్ అంటారు కొంతమంది. దాన్నే ల్యాండ్ సేక్ అనేసి కొంతమంది అంటారనమాట. ఒక ఎక్స్‌ప్రెషన్. స్టిల్ వర్కింగ్. ఏంటి నువ్వు ఇంకా పని చేస్తూనే ఉన్నావా? సో, టైమ్ 10:00 అయింది. ఫర్ గాడ్స్ సేక్ నువ్వు ఇంకా పని చేస్తూనే ఉన్నావా? అన్నట్లుగా అనిందనమాట. అండ్ షీ హాస్ ఎ ఫోల్డెడ్ న్యూస్ పేపర్ అండర్ హర్ ఆర్మ్. సో, ఆమె యొక్క అండర్ ఆర్మ్ దగ్గర ఆమె ఏం పెట్టుకొనొచ్చింది అంటే ఒక ఫోల్డెడ్ న్యూస్ పేపర్ కూడా పెట్టుకొనొచ్చింది. దే వాక్ టుగెదర్ ఫ్రంట్ స్టేజ్. సో, దే అంటే ఇక్కడ మారియాన్ ఇంకా వచ్చేసి మూర్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా అలా ఫ్రంట్ స్టేజ్‌కి నడుచుకుంటూ వస్తారు ముందుకి. దెన్ మిసెస్ మూర్ సింక్స్ డౌన్ విత్ అపారెంట్ కంఫర్ట్ ఇంటు ద బిగ్ చైర్ విత్ ద పేపర్ ఆన్ హర్ ల్యాప్. సో, మిసెస్ మూర్ వచ్చేసి అక్కడ ఒక పెద్ద చైర్ ఉంటే దాంట్లో కంఫర్ట్‌గా కూర్చుంటుంది. సో, ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ న్యూస్ పేపర్‌ని ఆమె ఒళ్ళో పెట్టుకుంటుంది. వైల్ మా గోస్ అబౌట్ స్ట్రెయిటెనింగ్ అప్ ద రూమ్ టాకింగ్ ఆల్ ద వైల్. సో, ఈ సమయంలో మదర్ ఉంది గదా! జిమ్ మదర్. ఆమె గమ్మున కూర్చోదు. ఆమె ఆ పని, ఈ పని చేసుకుంటూ ఉంటుంది. అంటే అన్నీ సర్ది పెడుతూ ఉంటుందనమాట. అప్పుడు మిసెస్ మూర్ ఇలా చెప్తుంది. యెస్, దే ఆర్ ఆల్ ద సారీ మా ఇలా అంటుంది. యూ ఫర్గాట్ జిమ్ వర్క్స్ ఎట్ నైట్. నువ్వు మర్చిపోయినట్టున్నావు. జిమ్ నైట్ కదా పనిచేసేది. ద పూర్ ల్యాడ్ డజంట్ గెట్ అప్ అంటిల్ ద లాస్ట్ మినిట్. సో, పాపం నైట్ అంతా పని చేసుకొని వస్తాడు కదా! పగలంతా నిద్రపోతాడు. సో, ఎగ్జాక్ట్‌గా ఇంకా కొద్ది నిమిషాలు ఉండాది జాబ్ అనగా, జాబ్‌కి టైం అవుతుందనగా అప్పుడు లేసి గబగబా రెడీ అయిపోయి తను వెళ్ళిపోతాడు జాబ్‌కి అనేసి మదర్ చెప్తుందనమాట. గెస్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ దే వర్క్ ఇన్ డే టైమ్ దే దే లే అబెడ్ అంటిల్ ద లాస్ట్ మినిట్ జస్ట్ ద సేమ్. సో, కానీ ఒకటి మాత్రం నిజం. సో, ఈ అబ్బాయిలున్నారు చూసావా? వీళ్ళు లాస్ట్ మినిట్ వరకే అలాగే ఉంటారు. ఈవెన్ తను డే టైమ్‌లో డ్యూటీ చేస్తున్నా గానీ అలాగే చేసుండేవాడు అనేసి అంటుందనమాట. అంటే లాస్ట్ మినిట్ వరకి గూడా అలా పడుకొని నిద్రపోతూ సో, త్వరగా లేసి త్వరగా ఇంక టైం అయిపోతుందని హరీ బరీగా వెళ్ళిపోతూ ఉంటారు అనేసి చెప్తుందనమాట. మిసెస్ మూర్ ఇలా అంటుంది. యెస్, దే ఆర్ ఆల్ ద సేమ్. హౌ డస్ జిమ్ లైక్ హిస్ న్యూ జాబ్? సో, అప్పుడు మిసెస్ మూర్ ఇలా అనిందనమాట. యెస్, కరెక్ట్. ఈ అబ్బాయిలంతా అంతేనే. వాళ్ళంతే లాస్ట్ మినిట్ వరకి అలాగే ఉంటారు. ఇంతకీ ఎలా ఉంది? జిమ్ యొక్క జాబ్ ఎలా ఉంది? ఓకేనా? అనేసి అడిగిందనమాట. దానికి మా వచ్చేసి ఏమని చెప్పింది అంటే, ఫైన్ ఆఫ్ కోర్స్. ఇట్ ఈజంట్ దట్ హీ వుడ్ లైక్ టు డూ. బట్ దెన్ హీ వోంట్ బీ ఏ నైట్ వాచ్‌మ్యాన్ ఆల్ హిస్ లైఫ్. బావుంది. కానీ తను ఇంజినీరింగ్ చదువుకున్నాడు. బట్ నైట్ వాచ్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు పాపం తను. సో, తన లైఫ్ అంతా ఇలా వాచ్‌మ్యాన్‌గా పనిజేయడం అనేది అంతగా నచ్చట్లేదు అనేసి అంటుందనమాట మదర్. దానికి మిసెస్ మూర్ ఇలా అంటుంది. దేర్ ఈస్ నథింగ్ ద మ్యాటర్ విత్ బీయింగ్ ఏ నైట్ వాచ్‌మ్యాన్. సో, ఎందుకలా ఫీల్ అవుతున్నావు? నైట్ వాచ్‌మ్యాన్‌గా పనిజేస్తే ఏమన్నా తప్పుందా దాంట్లో? దాంట్లో ఏం తప్పు లేదు అనేసి మిసెస్ మూర్ చెప్పిందనమాట. దానికి మా ఇలా చెప్తుంది. ఏమనంటే, నో, ఐ డోంట్ మీన్ దెర్ ఈస్ ఎనీథింగ్ ద మ్యాటర్ విత్ ఇట్. లేదు. నేను దాంట్లో ఏదైనా తప్పుంది అనేసి అనడం లేదు. బట్ ఇట్ ఈస్ జస్ట్ వెన్ ఏ బాయ్ హాస్ స్టడీడ్ ఇంజినీరింగ్ యాస్ హార్డ్ యాస్ జిమ్ హాస్, ఇట్ డస్ సీమ్ ఏ పిటీ. అంటే నేను ఆ జాబ్‌ని తక్కువగా చూడడం లేదే. కాకపోతే ఇంజినీరింగ్ చాలా కష్టపడి చదివాడు జిమ్. బట్ అంత కష్టపడి చదివినటువంటి తను ఇప్పుడు ఇలాగ నైట్ వాచ్‌మెన్‌గా జాబ్ చేస్తూ ఉంటే, ఏదో కొంచెం పిటీగా ఉంది నాకు అనేసి చెప్తుంది మదర్. అలాగే 3 డాట్స్ పెట్టారు అంటే షీ సెడ్ సమ్ మోర్ డీటెయిల్స్ లైక్ దట్ అనమాట. మిసెస్ మూర్ ఇలా చెప్తుంది వెంటనే. మేబీ ద వరల్డ్ నీడ్స్ గుడ్ వాచ్‌మెన్ యాస్ మచ్ యాస్ ఇట్ డస్ ఇంజినీర్స్. లుక్ హౌ లాంగ్ జిమ్ వాక్డ్ ద స్ట్రీట్స్ బిఫోర్ హి డిడ్ ఫైండ్ దిస్ జాబ్. మేబీ ఈ ప్రపంచానికి ఇంజినీరింగ్ చదివినటువంటి గుడ్ వాచ్‌మెన్‌లు కావాలేమో అనేసి మూర్ అని, అలాగే ఆమె ఇలా అడిగిందనమాట. నీకు తెలుసు కదా! జిమ్ ఎంత కష్టపడ్డాడు కనీసం ఈ జాబ్ దొరికేదానికి. దీనికి ముందు చాలా చోట్ల చాలా జాబ్స్ కోసం ట్రై చేశాడు.
బట్ ఫైనల్లీ హీ ఫౌండ్ దిస్ జాబ్ అనేసి మిసెస్ మూర్ చెప్తుందనమాట. అదే టైంలో మా వచ్చేసి తన చేతిలో ఒక స్వెటర్ ఉందనమాట జిమ్‌ది. దాన్ని పట్టుకొని ఇలా చెప్తూ ఉంది. యెస్, ఇట్ వాస్ మంత్స్ అండ్ మంత్స్ బిఫోర్ హీ హ్యాడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ జాబ్. ఐ వరీడ్ ఎ బిట్ ఐ వాస్ అఫ్రైడ్ హీ వుడ్ గెట్ సో డిస్కరేజ్డ్. హీ వుడ్ అంటే మదర్ ఇలా చెప్తుంది. యెస్, సో తను జాబ్స్ కోసము మంత్స్ అండ్ మంత్స్ తిరిగాడు. బట్ ఫైనల్‌గా ఈ జాబ్ దొరికింది. సో అతను అలా జాబ్స్ కోసం తిరుగుతూ ఉన్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. భయపడ్డాను. ఎక్కడ తను డిస్కరేజ్ అయిపోయి డిసప్పాయింట్ అయిపోతాడేమో అనేసి. బట్ ఫైనల్లీ హీ గాట్ దిస్ జాబ్ అనేసి మదర్ చెప్తూ ఉంది. సో మిసెస్ మూర్ వచ్చేసి ఇలా అంటుంది. ల్యాండ్ సేక్ అంటే ఫర్ గాడ్ సేక్ అనేసి మనం చెప్పుకున్నాం కదా. మా జిమ్ వుడెంట్ డూ ఎనీథింగ్ రాంగ్. సో డోంట్ వరీ మారియాన్, జిమ్ ఎప్పుడు కూడా తప్పు చేయడు. హీ ఈజ్ సచ్ ఎ గుడ్ ఫెలో అనేసి చెప్తుంది. దానికి మా ఇలా ఉంటుంది. ఐ నో దట్ హీ ఈజ్ ఎ ఫైన్ గుడ్ బాయ్ అండ్ ఏ హార్డ్ వర్కర్. ఇట్ వాస్ జస్ట్ దట్ ఐ డింట్ లైక్ సమ్ ఆఫ్ ద కంపెనీ హీ కెప్ట్. సో నిజమే, అతను చాలా మంచివాడే. సో నేను కాదని చెప్పను. సో ఇట్ వాస్ జస్ట్ దట్ ఐ డింట్ లైక్ సమ్ ఆఫ్ ద కంపెనీ హీ కెప్ట్. అంటే సో నాకు అతను చేసేటివన్నీ నచ్చుతాయి. బట్ తనతో ఉండేటువంటి కొంతమంది మాత్రం ఎందుకో నచ్చరు. అంటే తను నచ్చరనేసి చెప్తుందన్నమాట. హీ విల్ ఫర్గెట్ దెమ్ సూన్. కంపెనీ అంటే ఇక్కడ తనతో ఉండే ఫ్రెండ్స్ అని ఇలాగనమాట. ఐ డింట్ లైక్ సమ్ ఆఫ్ ద కంపెనీ హీ కెప్ట్ అంటే సో తనతో పాటు ఉండేటువంటి ఫ్రెండ్స్ మాత్రము ఎందుకనో నాకు మంచి వాళ్ళు కాదు అనిపిస్తుంది అనేసి మారే అని చెప్పింది. దానికి మిసెస్ మూర్ ఇలా అంటుంది. హీ విల్ ఫర్గెట్ దెమ్ సూన్ ఎనఫ్ నౌ దట్ హీ హాస్ ఎ జాబ్. సో తను ఆ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళందరిని కూడా మర్చిపోతాడులే, డోంట్ వరీ. ఎందుకని అంటే ఇప్పుడు తనకు జాబ్ ఉంది కదా అనేసి అంటుంది మిసెస్ మూర్. దానికి మా ఏమంటుంది. ఆఫ్ కోర్స్ హీ ఆల్రెడీ హ్యాస్. యెస్ తనకు జాబ్ ఉంది. నేను అనుకోవడం అతను ఆల్రెడీ బ్యాడ్ ఫ్రెండ్స్ అండ్ బ్యాడ్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మర్చిపోయి ఉంటాడు అనేసి మదర్ ఇలా చెప్పిందనమాట. సో నౌ లెట్ అస్ స్టార్ట్ ద సెగ్మెంట్ 2. ఆల్రెడీ సెగ్మెంట్ 1 జస్ట్ ఫినిష్ చేసాము. ఇప్పుడు సెగ్మెంట్ 2 స్టార్ట్ చేద్దాం. కంటిన్యూషన్ అనమాట ఇది. సో మిసెస్ మూర్ ఇలా చెప్పింది దానికి. సమ్ టైమ్స్ ఐఎమ్ గ్లాడ్ ఐ డోంట్ హ్యావ్ ఎ సన్. అమ్మయ్య! నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకని అంటే నాకైతే కొడుకు లేడు అనేసి చెప్పిందనమాట. దే కెన్ బి ఏ వరీ. సో కొడుకులుంటే చాలా వరీస్ అబ్బా. టేక్ పూర్ మిసెస్ విల్సన్. షీ ఆల్వేస్ థాట్ హర్ లారీ వాస్ టూ గుడ్ టు అసోసియేట్ విత్ ఎనీ ఆఫ్ ద అదర్ లాడ్స్ గ్రోయింగ్ అప్ హియర్. సో మనం మిసెస్ విల్సన్ చూసావా? సో ఆమెకి కొడుకున్నాడు. నీకు గుర్తున్నాడా? లారీ. సో లారీని ఆమె చాలా మంచివాడు అనేసి అనుకునేది. సో లారీతో పాటు ఉన్నటువంటి మిగతా పిల్లలందరూ కూడా చాలా టఫ్‌గా కొంచెం బ్యాడ్‌గా ఉన్నా గానీ లారీ మాత్రం చాలా మంచివాడు అనేసి మిసెస్ విల్సన్ అనుకునేది. షీ ఫెల్ట్ లైక్ దట్. మా ఎక్సైటెడ్. డిడ్ యూ హియర్ వాట్ లారీ గాట్? అప్పుడు మదర్ ర్యాన్ వచ్చేసి ఇలా అంటుంది. నీకు తెలుసా లారీకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిందో అనేసి క్యూరియాసిటీతో అడిగిందనమాట. దానికి మిసెస్ మూర్ ఇలా చెప్పింది. పికింగ్ అప్ ద పేపర్ తీసుకుంటూ ఇలా చెప్తుంది. ఐ హర్డ్ ఓవర్ ద రేడియో. నేను రేడియోలో విన్నాను. 10 ఇయర్స్. హీ గాట్ 10 ఇయర్స్. లారీకి 10 ఇయర్స్ జైలు శిక్ష పడింది అనేసి చెప్తుందనమాట. దట్స్ అన్ హాఫుల్ లాంగ్ టైమ్ అవుట్ ఆఫ్ ఏ బాయ్స్ లైఫ్. సో 10 ఇయర్సా? ఒక పిల్లవాడు యొక్క లైఫ్‌లో 10 ఇయర్స్ అనేటువంటిది ఒక యంగ్ పర్సన్, ఒక యంగ్ బాయ్ లైఫ్‌లో 10 ఇయర్స్ అనేటువంటిది నిజంగా చాలా ఎక్కువ కదా! అనేసి మదర్ చెప్పిందనమాట. దానికి మిసెస్ మూర్ ఇలా చెప్పింది. వాట్ డు యూ ఎక్స్‌పెక్ట్ ఎ జ్యూరీ టు డూ వెన్ ఎ కేస్ ఈస్ యాస్ క్లియర్ యాస్ దట్ వన్ వాస్. సో కేస్ అంత క్లియర్‌గా ఉంటే కోర్ట్ మాత్రం ఏం చేస్తుంది? సో శిక్ష విధించాల్సిందే కదా! వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అప్పుడు మదర్ ఇలా ఉంటుంది. బట్ 10 ఇయర్స్. 10 ఇయర్సా మరి? హి ఈజ్ సో యంగ్. సో తను చాలా యంగ్. తనకి 10 ఇయర్స్ అనేది ఎంత వాల్యుబుల్. మరి 10 ఇయర్స్ జైలు శిక్ష అంటే సో డెఫినెట్‌లీ హి లూజ్ సో మచ్ ఇన్ హిస్ లైఫ్ అనేసి మదర్ చెప్తుందనమాట. దానికి మిసెస్ మూర్ లాఫింగ్, ఆమె నవ్వుతూ ఇలా అంటుంది. బట్ వాట్ డజంట్ కౌంట్ వెన్ వన్ రాబ్స్ ఏ బిగ్ ఫర్మ్.
సో, అవన్నీ కౌంట్ రాదు. తను యంగా, ఓల్డా, మిడిల్ ఏజ్డా ఇవన్నీ కౌంట్ రావు. తను చేసిన పనేంటి? తను దొంగతనం జేశాడు. చాలా పెద్ద దొంగతనం చేశాడు. అంటే దొంగతనం అంటే ఇక్కడ తను చాలా పెద్ద చీటింగ్ జేశాడు. దొంగతనం జేశాడు. ఒక పెద్ద కంపెనీని మోసం జేశాడు. మరి అలాంటప్పుడు తనకి శిక్ష అనేది పడుతుంది అనేసి మిసెస్ మూర్ చెప్పిందనమాట. ఇట్ వాస్ ప్రూవ్డ్ బియాండ్ ఏ డౌట్ దట్ హీ హ్యాడ్ బీన్ డాక్టరింగ్ ద కంపెనీస్ బుక్స్ ఫర్ ఇయర్స్. సో, లారీ చేసినటువంటి తప్పేంటి అంటే తను పనిచేసేటువంటి కంపెనీలో బుక్స్ ఉంటాయి గదా! అకౌంట్ బుక్స్ ఇలాంటివి. సో, వాటిలో తప్పుడు ఎంట్రీలన్నీ చేసి, తప్పుడు లెక్కలు చూపించి ఏం జేశాడు అంటే డబ్బుల్ని తను తీసేసుకునేవాడనమాట. డాక్టరింగ్ అంటే నథింగ్ బట్ ఆహ్, ఆల్టరింగ్ ఫ్యాక్ట్స్ విత్ ఏ వ్యూ ఆఫ్ డిసీవింగ్ అదర్స్, మేకింగ్ ఫాల్స్ ఎంట్రీస్ అనమాట. అంటే తప్పుడు ఎంట్రీస్‌ని ఆ బుక్స్‌లో ఎంటర్ జేసి, సో, తను డబ్బులు మిగిల్చుకొని తను తీసుకునేవాడు లారీ. హీ టుక్ మోర్ థాన్ $10,000 ఆఫ్ ద ఫర్మ్స్ మనీ. ఆ కంపెనీ యొక్క $10,000 కంటే ఎక్కువగా తను ఆ విధంగా తీసేసుకున్నాడు. నో ఫర్మ్ ఈస్ గోయింగ్ టు స్మైల్ అండ్ సే ఫర్గెట్ ఇట్ మై బాయ్. సో, ఏ కంపెనీ కూడా $10,000 తీసుకుంటే పర్లేదులే నువ్వు మర్చిపో దాని గురించి అని చెప్పరు గదా! అనేసి ఆమె చెప్తుందనమాట. నో దే డోంట్ డూ థింగ్స్ దట్ వే దీస్ డేస్. సో, అంత జాలిగుణం అనేది ఎవరికీ ఉండదు ఈ కాలంలో. బట్ ఐ డూ ఫీల్ సారీ ఫర్ మిసెస్ విల్సన్. కాపోతే నేను బాధపడేదేంటి అంటే మిసెస్ విల్సన్ గురించి బాధపడుతున్నాను అనేసి మిసెస్ మూర్ చెప్పిందనమాట. దానికి మా ఇలా చెప్తూ ఉంది. అండ్ సో ఐ డూ. నేను కూడా మిసెస్ విల్సన్ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది నాకు కూడా. మిసెస్ మూర్ అన్‌ఫోల్డింగ్ ద పేపర్. సో, మిసెస్ మూర్ చేతిలో ఒక న్యూస్ పేపర్ ఉందని చెప్పాను గదా! సో, దాన్ని ఆమె ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉందనమాట. లెట్స్ సీ వాట్ ఇట్ సేస్ అబౌట్ ద కేస్ ఇన్ ద పేపర్. సో, ఇంతకీ ఆ కేస్ గురించి ఏమన్నా ఈ పేపర్‌లో ఉందేమో చూస్తానుండు అనేసి దాన్ని అలా ఓపెన్ చేసింది. ఐ డిడ్ంట్ హావ్ టైమ్ టు రీడ్ అబౌట్ ఇట్. నాకు టైమే లేదబ్బా పొద్దున్నుంచి చదివేదానికి అనేసి దాన్ని ఓపెన్ చేసి ఇలా చూస్తూ ఉంది. స్నాప్స్ ద పేపర్ ఓపెన్ ఎట్ ద ఫ్రంట్ పేజ్ యాజ్ మా అడ్వాన్సెస్ లుక్ ఓవర్ హర్ షోల్డర్. అంటే అక్కడొచ్చేసి ఆ ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉందో, ఆ ఫ్రంట్ పేజ్‌ని ఓపెన్ చేసి తను చూస్తూ ఉందనమాట మిసెస్ మూర్ వచ్చేసి. అప్పుడు మా వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఇలా కూర్చోంది గదా! మిసెస్ మూర్. ఆమె భుజం పైనుంచి మా కూడా ఆ పేపర్‌ని అలా చూస్తూ ఉందనమాట. ఆమె భుజం పైనుంచి అలా పేపర్‌ని చూస్తూ ఉందనమాట. లార్డ్స్ సేక్ లుక్స్ అప్ ఎట్ మా. డజంట్ జిమ్ వర్క్ ఎట్ ద వాన్కింగ్ వేర్ హౌస్? సో, వెంటనే ఫర్ గాడ్స్ సేక్, ఓహ్ మై గాడ్! హే మా రియాన్, నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పు. డజంట్ జిమ్ వర్క్ ఎట్ ద వాన్కింగ్ వేర్ హౌస్? సో, జిమ్ పనిచేసేది వాన్కింగ్ వేర్ హౌస్‌లోనా? అనేసి అడిగిందనమాట మిసెస్ మూర్. దానికి మా వచ్చేసి ఏం చెప్తుందంటే, యెస్ వాట్స్ ఇట్? రాబ్డ్. ద వేర్ హౌస్ వాస్ రాబ్డ్. అవును నిజమే. ఏంటి ఇక్కడ మెయిన్ పేపర్‌లోనే హెడ్డింగ్స్‌లో ఇచ్చున్నారు. రాబ్డ్. ద వేర్ హౌస్ వాస్ రాబ్డ్ అని ఇచ్చున్నారేంటి? అనేసి మా కూడా ఆ న్యూస్‌ని చూసిందనమాట. మిసెస్ మూర్ అలాగే కూర్చొని ఇప్పుడు ఆ న్యూస్‌ని చదువుతుందనమాట. ఇట్ సేస్ ఇట్ వాస్ రాబ్డ్ రైట్ ఆఫ్టర్ ద నైట్ వాచ్‌మ్యాన్ లెఫ్ట్ దిస్ మార్నింగ్. దట్ మీన్స్ రైట్ ఆఫ్టర్ యువర్ జిమ్ లెఫ్ట్. సో, ఇక్కడ న్యూస్‌లో ఏమని రాస్తున్నారో తెలుసా? నైట్ వాచ్‌మ్యాన్ తన యొక్క డ్యూటీ ముగించుకొని వెళ్ళిన తర్వాత ఒక పెద్ద రాబరీ జరిగిందంట ఇక్కడ. సో, అంటే జిమ్ వచ్చేసిన తర్వాత నైట్ వాచ్‌మ్యాన్ ఈస్ నథింగ్ బట్ జిమ్ ఓన్లీ. జిమ్ వచ్చిన తర్వాత అక్కడొక రాబింగ్ జరిగిందంట అనేసి మిసెస్ మూర్ మాకు చెప్తుందనమాట. అప్పుడు మదర్ ఇలా అంటుంది. మై వోంట్ జిమ్ బి మ్యాడ్ బికాస్ హి మిస్డ్ ద ఎక్సైట్‌మెంట్. బట్ ఐ యామ్ గ్లాడ్ హి వాజంట్ మిక్స్డ్ అప్ ఇన్ ఇట్. సో, అప్పుడు మదర్ వచ్చేసి ఇలా అంటుంది. ఓహ్ మై గాడ్! అసలు వోంట్ జిమ్ బి మ్యాడ్. సో, బికాస్ హి మిస్డ్ ద ఎక్సైట్‌మెంట్. జిమ్ ఉంటే ఇక్కడ ఈ ఎక్సైట్‌మెంట్‌ని మిస్ అయ్యేవాడు కాదు. సో, హి మిస్డ్ హియర్. సో, అతను ఇక్కడ లేడు. కాబట్టి డెఫినైట్‌లీ హి మిస్డ్ ద ఎక్సైట్‌మెంట్. బట్ ఐ యామ్ గ్లాడ్ హి వాజంట్ మిక్స్డ్ అప్ ఇన్ ఇట్. బట్ నాకు హ్యాపీగా ఉంది. ఏంటి అంటే జిమ్ ఈ కేస్‌లో అంటే ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ కాలేదు. అందుకు నాకు హ్యాపీగా ఉంది అనేసి మారియాను
మిసెస్ మూర్‌కి చెప్పిందనమాట. సో, ఇక్కడ ర్యాన్ చేతిలో ఏముంది అంటే ఒక స్వెటర్ ఉంది. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాము. సో, ఆ స్వెటర్‌ని మడతబెడుతూ తను ఇలా చూస్తూ ఉందనమాట. ఆ టైంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మిసెస్ మూర్ ఏం చెప్తుంది అంటే వెరీ ఎక్సైటెడ్‌గా, "ద థీవ్స్ డిడ్‌ంట్ జస్ట్ గెట్ ద సిల్క్ స్టోర్డ్ దేర్, బట్ దే డిడ్ గెట్ ద ఫేమస్ వాన్ కింగ్ డైమండ్ పెండెంట్." ఆ థీవ్స్ అక్కడున్నటువంటి సిల్క్ డ్రెసెస్ కానీ ఇలాంటి వాటిల్ని ఏమి కూడా టచ్ చేయలేదు. వాళ్ళు చేసిందేంటి అంటే దే గెట్ ద ఫేమస్ వాన్ కింగ్ డైమండ్ పెండెంట్. సో, వాళ్ళు డైమండ్ పెండెంట్, వాన్ కింగ్ డైమండ్ పెండెంట్ చాలా ఫేమస్ అది. దాన్ని తీసుకొనెళ్ళిపోయారు అనేసి చెప్తుందనమాట. ఇప్పుడు ఏం చెప్తుంది అంటే వాట్ వాస్ ఇట్ డూయింగ్ దేర్? సో, ఆ వాన్ కింగ్ డైమండ్ పెండెంట్ అక్కడికెలా వచ్చింది? అనేసి అంటుందనమాట. మిసెస్ మూర్ ఇలా చెప్తుంది. మిస్టర్ వాన్ కింగ్ హాడ్ బ్రాట్ ఇట్ డౌన్ టు హిస్ ఆఫీస్ ఇంటెండింగ్ టు హ్యావ్ ఇట్ రీసెట్. సో, మిస్టర్ వాన్ కింగ్ ఏం చేశారు అంటే, తన ఆఫీస్‌కి ఆ డైమండ్ పెండెంట్‌ని తీసుకొనొచ్చాడు. ఎందుకంటే దాన్ని రీసెట్ చేపించాలి అనేసి. అండ్ పుట్ ఇట్ ఇన్ హిస్ ఆఫీస్ సేఫ్. తన ఆఫీస్ సేఫ్‌లో దాన్నుంచి అండ్ హి ఫర్గాట్ ఇట్. దాన్ని మర్చిపోయాడు. ఇమాజిన్ ఫర్గెట్టింగ్ ఏ డైమండ్ హెయిర్‌లూమ్ వర్త్ ఎ ఫ్యాబులస్ ఫార్చ్యూన్. సో, హెయిర్‌లూమ్ అంటే ఏంటంటే, తన తరతరాలుగా వచ్చేటువంటి ఒక ప్రాపర్టీ అనమాట. సో, ఇంత ఫూలిష్‌గా ఎలా ఉన్నాడితను వాన్ కింగ్? సో, మిస్టర్ వాన్ కింగ్ ఎవరు అంటే, ఆ వాన్ కింగ్ వేర్ హౌస్ యొక్క ఓనర్ అనమాట. సో, ఆ వాన్ కింగ్ ఎలా ఇంత ఫూలిష్‌గా బిహేవ్ చేశాడు? తన తరతరాలుగా వచ్చేటువంటి ఆ వాల్యుబుల్ ఫ్యాబులస్ డైమండ్‌ని అంత ఈజీగా ఎలా మర్చిపోయాడతను? అనేసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఇట్ వాస్ కేర్‌లెస్ ఆఫ్ హిమ్. మదర్ వచ్చేసి ఏమంటుందంటే, తను చాలా కేర్‌లెస్‌గా ఉన్నాడబ్బా! అనేసి అంటుంది. అండ్ షీ హోల్డ్స్ ద స్వెటర్. ఆ స్వెటర్‌ని ఆమె పట్టుకొనుంది. అండ్ షేక్స్ ఇట్. అండ్ యాస్ షీ డస్ సో, ఏ క్రంపుల్డ్ హ్యాండ్‌కర్చీఫ్ డ్రాప్స్ ఫ్రమ్ ఏ పాకెట్ అండ్ ఫాల్స్ టు ద ఫ్లోర్. సో, అలాంటి టైంలో ఏం జరిగింది అంటే, ఆమె ఆ స్వెటర్‌ని ఇలా విదిలించిందనమాట. విదిలించినప్పుడు అందులోంచి ఒక హ్యాండ్ కర్చీఫ్ ఉందనమాట. అంతా కూడా అది మడత పెట్టేసి ఇలా ఇలా ఉందనమాట. అది సడెన్‌గా దాంట్లోంచి ఆ ఫ్లోర్ పైన పడిందనమాట. అంటే ఇదంతా ఎవరు చూడట్లేదు అంటే మిసెస్ మూర్ చూడడం లేదు. ఆమె జస్ట్ అలా కూర్చొనుంది. ఆమె వెనకాల ఎవరున్నారు అంటే మారియాన్ ఉంది. సో, ఆమె వెనకాల నుంచి ఆ పేపర్ చూసిందనమాట మారియాన్. ఆమె భుజం పైనుంచి ఇలాగా. సో, అప్పుడు ఇలా అనగానే అది వెనకే పడిపోయింది. చైర్ వెనకాలే పడిపోయిందనమాట. ఆ హ్యాండ్ కర్చీఫ్ అనేది. మిసెస్ మూర్ వచ్చేసి ఇలా చెప్తుంది పేపర్ చదువుతూ. హి హాస్ హి ఈస్ ఆఫరింగ్ ఎ బిగ్ రివార్డ్ ఫర్ ద పెండెంట్స్ రికవరీ. అండ్ లుక్ హియర్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ ఇట్. సో, అప్పుడొచ్చేసి ఏమని చెప్తుంది అంటే మిసెస్ మూర్ వచ్చేసి, సో, వాన్ కింగ్ వచ్చేసి ఒక పెద్ద రివార్డ్ గూడా ప్రకటించాడు. సో, ఆ పెండెంట్‌ని గనక ఎవరన్నా తిరిగి తెచ్చిస్తే వాళ్ళకి చాలా మనీ ఇస్తారంట. చూడు దాని పిక్చర్ కూడా ఇక్కడుంది అనేసి దాన్ని చూపిస్తుందనమాట. అంటే ఆ న్యూస్ పేపర్‌లో ఆ పెండెంట్ యొక్క పిక్చర్ కూడా వేసున్నారనమాట. బెండ్స్ హర్ హెడ్ అబ్సార్బ్డ్. Ma stoops to pick up the handkerchief and starts to unwrap it as she looks at the paper over Mrs. Moore's shoulder. సో, వెంటనే మా రియాన్ ఏం చేసింది అంటే, ఆ కింద పడినటువంటి ఆ హ్యాండ్ కర్చీఫ్‌ని అలా పైకి తీసుకుంది. అది ఇట్లా మడత పెట్టినట్లుగా ఉందనమాట. అంటే దాంట్లో ఏదో థింగ్ ఉంది అనేసి అర్థమవుతుంది ఆమెకి. దెన్ షీ అన్‌ర్యాప్ ఇట్. దాన్ని అన్‌ర్యాప్ చేస్తుంది. అంటే దాన్ని ఇట్లాగా ఓపెన్ చేస్తూ ఉంటే, అలాగా తన చేతిలో ఆహ్, ఏదైతే ఉందో హ్యాండ్ కర్చీఫ్ దాంట్లో ఒక ఐటెమ్ ఉందనమాట. సేమ్ ఐటెమ్ షీ కుడ్ సీ ఆన్ ద పేపర్. న్యూస్ పేపర్ కూడా. మా ఇట్స్ ఎ బ్యూటీ. సో, మదర్ వచ్చేసి ఆ న్యూస్ పేపర్‌లో చూసిందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ పెండెంట్ అనేసి అంటూ ఉంది. అలా అంటూ దీన్ని ఓపెన్ కూడా చేస్తూ ఉందనమాట. మిసెస్ మూర్ సచ్ ఎ బిగ్ స్టోన్ ఆన్ ఎ లాంగ్ థిన్ చైన్. ఆ డైమండ్ చూడే ఎంత పెద్దగా ఉందో. సో, చాలా లాంగ్ థిన్ చైన్ అది. సో, దానికి అంత పెద్ద డైమండ్ ఉంది అనేసి మిసెస్ మూర్ ఆ పిక్చర్ చూసి చెప్తూ ఉంది. సో, మిసెస్ మూర్ వెనకాల చైర్ వెనకాల ఉందనమాట. అలాగా ఆ పేపర్‌లో ఉన్నటువంటి ఆ డైమండ్ పెండెంట్‌ని చూసి తర్వాత స్లోలీ డ్రాస్ ఎ గ్లిటరింగ్ జ్యువెల్ ఫ్రమ్ హ్యాండ్ కర్చీఫ్ హోల్డింగ్ ఇట్. సో, ఆ హ్యాండ్ కర్చీఫ్‌ని అలా ఓపెన్ చేయగానే దాంట్లో ఏముంది అంటే ఒక మెరిసే జ్యువెల్ ఉంది. అంటే మెరిసే ఒక నగుంది. ఏ బిగ్ స్టోన్ అలాంగ్ ఏ థిన్ చైన్. సో, ఏదైతే న్యూస్ పేపర్‌లో చూసిందో పిక్చర్ ద సేమ్ ఐటెమ్
నౌ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ Marian. Looks hurriedly over Mrs. Moore's shoulder again, then back to what she holds in her hand. సో, వెంటనే ఆమె ఏం చేసింది అంటే, ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం ఇదేనా కాదా అనేసి, మిసెస్ మూర్ భుజాలపై నుంచి, వెనకాల నుంచి సైలెంట్‌గా ఆ పిక్చర్ చూసింది. మళ్ళీ తన చేతిలో ఉన్నటువంటి ఆ జ్యువెల్‌ని చూసింది. ఇట్ ఈస్ ద సేమ్, ద వెరీ సేమ్ అనుకునింది. సో, అది ఇది 2 ఒకటే. అంటే అక్కడ రాబ్ జరిగినటువంటి వాన్ కింగ్స్ పెండెంట్ ఏదైతే ఉందో, అది ఈ హ్యాండ్ కర్చీఫ్‌లో అండ్ ఈ హ్యాండ్ కర్చీఫ్ ఎక్కడుంది? జిమ్ యొక్క స్వెటర్‌లో దొరికిందనమాట. అది మారియాన్ ఇప్పుడు చూసేసింది. బట్ మిసెస్ మూర్ అవేమి చూడలేదనమాట. ఎందుకంటే ఆమె అట్లా తిరుక్కొని ఆ న్యూస్ పేపర్ చదువుతూ ఉంది అంతే. షీ డజంట్ నో. మిసెస్ మూర్ ఇలా అంటుంది. వాట్ ఎవర్ డూ యూ మీన్? టర్న్స్ హర్ హెడ్ అరౌండ్ జస్ట్ యాజ్ మా పుట్స్ ద జ్యువెల్ బిహైండ్ హర్ బ్యాక్. సో, అంతలకి మిసెస్ మూరు సో, ఏంటంటున్నావు? ఇట్స్ ద సేమ్, ద వెరీ సేమ్ అనేసి బయటకనేసిందనమాట మా. సో, ఎప్పుడైతే అలాగ ఇట్స్ ద సేమ్, ద వెరీ సేమ్ అనేసి అనిందో, వాట్ ఎవర్ డూ యూ మీన్? ఏం మాట్లాడుతున్నావే? అనేసి మిసెస్ మూర్ ఇలా వెనక్కి తిరిగింది. అలా వెనక్కి తిరిగే సమయానికి మా ఏం చేసింది అంటే, వెంటనే ఆ హ్యాండ్ కర్చీఫ్‌ని తన వెనకాల ఇలా దాచేసుకునిందనమాట. ఐ మెంట్ ఇట్ ఈస్ ద డైమండ్ పెండెంట్ ఆల్ రైట్. యాహ్! అంటే ఇది డైమండ్ పెండెంటే గదా! అని అడుగుతున్నాను అనేసి అనిందనమాట. ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్. లుక్ ఎట్ మా ఫిక్స్‌డ్‌లీ. ఆఫ్‌కోర్స్ ఈస్ డైమండ్ పెండెంటే అనేసి సో, మా ర్యాన్ వైపు అలా ఫిక్స్‌డ్‌గా చూసింది. ల్యాండ్ సేక్. ఓ మై గాడ్! గాడ్ సేక్. మా బట్ యూ ఆర్ జిట్టర్లీ టునైట్. సో, నువ్వేంటో చాలా నెర్వస్‌గా కనిపిస్తున్నావు నాకు ఈరోజు నైట్ అనేసి మిసెస్ మూర్ అనిందనమాట. ఏంటి మారియాన్ నువ్వు చాలా నెర్వస్‌గా ఉన్నావు అనేసంది. దానికి మా వచ్చేసి ఏదో నవ్వుతున్నట్లుగా యాక్షన్ చేస్తూ జిట్టరీ మీ నెర్వసా నేనా అన్నట్లుగా అనిందనమాట. మిసెస్ మూర్ జంప్స్ ఔట్ ఆఫ్ ద చైర్ లుకింగ్ ఎట్ ద క్లాక్. ఉన్నట్టుండి సడన్‌గా చైర్‌లోంచి పైకి లేసి క్లాక్‌ని చూసి ఇలా అంటుంది. ఈజ్ ఇట్ దట్ లేట్? అయ్యయ్యో! లేట్ అయిపోయింది. నీతో మాట్లాడుతూ లేట్ అయిపోయింది. మై మైకేల్ విల్ బి కమింగ్ హోమ్. సో, నా హస్బెండ్ మైకేల్ ఇప్పుడు వచ్చేస్తూ ఉంటారు. సో, కాబట్టి ఐ విల్ హావ్ టు గో అప్‌స్టెయిర్స్ అండ్ పుట్ ఆన్ హిస్ కాఫీ. తన కోసం కాఫీ పెట్టాలి. సో, మైకేల్ ఎవరు అంటే ఒక పోలీస్ మ్యాన్ అన్నమాట. సో, తను జాబ్ వచ్చేసి పోలీస్. హీ డస్ లవ్ ఎ గుడ్ హాట్ కప్ ఆఫ్ ఇట్ వెన్ హీ గెట్స్ ఇన్. సో, తన ఇంటికొచ్చేసరికి ఒక కప్ ఆఫ్ కాఫీ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాబట్టి గుడ్ నైట్ మా! నేను వెళ్తున్నాను. సో, అనేసి తనేం చేసింది అంటే థ్రోస్ ద పేపర్ డౌన్ ఆన్ ద చైర్ అండ్ గోస్ టు ద డోర్. ఆ పేపర్‌ని అక్కడే చైర్‌లో వదిలేసి తను అలా బయటికి వెళ్ళిపోతుందనమాట మిసెస్ మూర్. ఓకేనా? సో, గుడ్ నైట్ చెప్పేసి మాకి సో, తను వెళ్ళిపోతుందనమాట. సో, దాంతోటి సెకండ్ సెగ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్ చూద్దాము. సో, ఆమె గుడ్ నైట్ చెప్పినప్పుడు మా వచ్చేసి అబ్సెంట్ మైండెడ్‌గానే గుడ్ నైట్ మోర్ అనేసి చెప్తుంది. దెన్ మా పౌన్సెస్ ఆన్ ద పేపర్ అండ్ స్ప్రెడింగ్ ఇట్ ఓపెన్ లుక్స్ ఫ్రమ్ జ్యువెల్ టు ద పేపర్. అప్పుడు ఎప్పుడైతే మోర్ అలా బయటికి వెళ్ళిపోతుందో, వెంటనే మళ్ళీ మదర్ ఏం చేస్తుంది అంటే, ఆ పేపర్‌ని అలా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఆ జ్యువెల్‌ని ఒకసారి చూస్తుందనమాట. ఇది సేమా కాదా అనేసి చెక్ చేసుకోవాలనుకుంటుంది. ఇట్స్ ద సేమ్, ద వెరీ సేమ్. బట్ హౌ డిడ్ ఇట్ గెట్ ఇంటూ జిమ్స్ పాకెట్? సో, ఇది సేమ్ అదే. మరి జిమ్స్ పాకెట్‌లోకి ఎలా వచ్చిందిది? అనేసి ఆమె అనుకుంటుంది. షీ థ్రోస్ ద స్వెటర్ ఓవర్ ద బ్యాక్ ఆఫ్ ద చైర్. ఆమె ఆ స్వెటర్‌ని ఆ చైర్ వెనకాలకి పడేస్తుంది. నెర్వస్‌లీ ర్యాప్స్ ద డైమండ్ బ్యాక్ ఇన్ ద హ్యాండ్ కర్చీఫ్ and thrusts it into her apron pocket as if it burns her and begins to pace up the down the room. Finally goes to the phone and to the small table. సో, అంటే ఇక్కడ ఆమె పడేటువంటి బాధ గురించి మనకిక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే స్వెటర్‌ని అలా పక్కకు పడేసి, ఆ డైమండ్ ఏదైతే ఉందో హ్యాండ్ కర్చీఫ్‌లో దాన్ని తీసుకొని ఆమె వేసుకున్నటువంటి యాప్రాన్ అంటే ఓవర్ కోట్ అనమాట. ఆ పాకెట్‌లో వేసేసుకుంటుంది. సో, ఈ సిట్యుయేషన్ అంతా ఎలా ఉంది అంటే, ఆమెని కాల్ చేస్తూ ఉంది. కాల్ చేయడం అంటే చాలా బాధ పెడుతూ ఉందనమాట. సో, ఆమె అటు ఇటు, అటు ఇటు రూమ్‌లో తిరుగుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫైనల్‌గా ఫోన్ దగ్గరికి వెళ్ళిందనమాట. ఆ చిన్న టేబుల్ ఉంటే ఆ ఫోన్ దగ్గరికెళ్ళి,
ఇలా అడుగుతూ ఉంది. సో, తనలో తను అనుకుంటుంది ఇలాగా. హీ డిడ్‌న్ట్ స్టీల్ ఇట్. ఐ నో హీ డిడ్‌న్ట్. ఐ విల్ కాల్ హిమ్ జస్ట్ టు హియర్ హిస్ వాయిస్. తను దొంగతనం చేసుండదు. ఖచ్చితంగా నాకు తెలుసు. సో, ఒకసారి మాట్లాడతాను తనతోటి అనేసి తను అనుకుంటూ ఫోన్‌ని డయల్ చేసింది. ఎక్కడికి అంటే సో, వాన్ కింగ్ వేర్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికి కాల్ చేసిందనమాట. హలో! వాన్ కింగ్ వేర్ హౌస్ అనేసి మాట్లాడిందనమాట తను. సో, అక్కడొచ్చేసి ఆమె అలా మాట్లాడి ఏమడిగింది అంటే, పుట్ మీ త్రూ టు ద వాచ్‌మ్యాన్ జిమ్ ర్యాన్ అనేసి అడిగిందనమాట. అంటే నేను జిమ్ ర్యాన్‌తో మాట్లాడాలి. సో, ఒక్కసారి మీరు తనకి ఫోన్ ఇస్తారా? అనేసి అడిగిందనమాట. దానికి దానికి వాళ్ళొచ్చేసి ఏం జెప్పారు అంటే, అవతల సైడ్ నుంచి, ఓహ్! యూ ఆర్ ద నైట్ వాచ్‌మ్యాన్. సో, ఇప్పుడు మీరు మాట్లాడేది నైట్ వాచ్‌మ్యానా? అనేసి ఆమె ఆగింది. యూ డోంట్ నో ఎనీ జిమ్ ర్యాన్? సో, మీకు జిమ్ ర్యాన్ ఎవరో తెలీదా? ఓహ్! థాంక్ యూ అనేసి పెట్టేసింది. హ్యాంగ్స్ అప్ స్లోలీ, లీన్స్ అగైన్స్ట్ ద వాల్, పుట్స్ హర్ హ్యాండ్ ఓవర్ హర్ ఫేస్. అంటే వాళ్ళు ఏం మాట్లాడారు అంటే, సో, నేనే నైట్ వాచ్‌మ్యాన్ మాట్లాడుతున్నాను అనేసి అవతల సైడ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేశారనమాట. సో, అప్పుడు ఆమె అడిగిందనమాట. మీరు నైట్ వాచ్‌మ్యానా? అంటే యెస్ అనేసి అతను చెప్పాడు. సో, మీకు జిమ్ ర్యాన్ తెలుసా? అంటే నాకు తెలీదు. ఏ జిమ్ ర్యాన్ తెలీదు నాకు అనేసి ఆ నైట్ వాచ్‌మెన్ చెప్పారనమాట. ఈమె థాంక్ యూ అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. జిమ్, మై జిమ్ అనేసి చాలా బాధపడిపోతూ ఉంది. అంటే తను ఏమనుకుంటుంది అంటే, జిమ్ కూడా దొంగతనంలో ఇన్వాల్వ్ అయ్యాడు అనేసి అనుకుంటూ ఉంది. జిమ్, మై జిమ్ అనేసి అనుకుంటూ ఉందనమాట. సో, వేర్ హౌస్ అంటే ఏంటంటే, సో, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. అంటే గూడ్స్ ఇవంటిన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అనేటువంటివి అక్కడ ఉంటాయన్నమాట. సో, అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సేల్‌కి డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్ళే ముందు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అన్ని కూడా ఉంటాయి. సో, దట్ ఈస్ నథింగ్ బట్ వేర్ హౌస్ అనమాట. ఓకే. రైట్. యూ డోంట్ నో ఎనీ జిమ్ ర్యాన్. థాంక్ యూ. ఓకే. ఇదంతా అయిపోయింది. సో, డోర్ ఎట్ లెఫ్ట్ స్టేజ్ ఈస్ పుష్డ్ ఓపెన్. సో, అండ్ లెఫ్ట్ హాఫ్ ఓపెన్ కన్సీలింగ్ మా యాస్ షీ స్టాండ్స్ బిహైండ్ ఇట్ 2 మెన్ ఎంటర్. సో, అక్కడ మదర్ వచ్చేసి ఒక హాఫ్ ఓపెన్ డోర్ ఉందనమాట. అక్కడ దాని వెనకాల ఉంటుంది. అంతలోకి ఇద్దరు మనుషులొచ్చేసి ఎంటర్ అవుతారు రూమ్‌లోకి. సో, జిమ్ హ్యాపీగా ఉన్నాడు. గెయిలీ అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. తను ఇలా అంటున్నాడు. వెల్ హియర్ వి ఆర్. సో, మనం ఫైనల్‌గా వచ్చేసాం ఇక్కడికి. స్ట్రేంజర్ అనమాట. ఈ స్ట్రేంజర్ ఎవరనేది మీకు మళ్ళీ చెప్తాను. సో, అప్పటి వరకి స్ట్రేంజర్ అనే అనుకోండి. ఆ స్ట్రేంజర్ వచ్చేసి ఏ కాజీ రూమ్. యాహ్! కొంచెం కాజీగా ఉంది ఈ రూమ్. ఆర్ యూ ష్యూర్ వి వర్ నాట్ ఫాలోడ్? సో, ఖచ్చితంగా చెప్పగలవా? మనల్ని ఎవరు ఫాలో కాలేదు కదా? అనేసి అంటున్నాడు ఆ స్ట్రేంజర్. జిమ్ దానికంటున్నాడు. డోంట్ వర్రీ. నాట్ ఎ సోల్ సాస్. మనల్ని ఎవ్వరు ఫాలో కాలేదు. వెయిట్. ఐ విల్ గెట్ ఇట్. వెయిట్ చేయండి. నేను తీసుకొనొస్తాను అనేసి అన్నాడు జిమ్. మూవ్స్ టు చెస్ట్. బిగిన్స్ rummaging around as man takes banknotes from his pocket and starts to count them. సో, జిమ్ వచ్చేసి చెస్ట్ ఉంటుంది గదా! అంటే టేబుల్ లాంటిది దాన్ని ఓపెన్ జేసి తన తన స్వెటర్ ఇట్లాంటివి చూస్తున్నాడనమాట. ఆ టైంలో ఆ మ్యాన్ వచ్చేసి నోట్స్ అంటే డాలర్ నోట్స్ ఇట్లాంటివి తీసి లెక్క పెడుతున్నాడు తన పాకెట్‌లోంచి. జిమ్ ఇలా అంటున్నాడు. వెయిట్. డోంట్ గివ్ మీ ద మనీ అంటిల్ యూ ఆర్ ష్యూర్ ఇట్స్ ద రైట్ ఆర్టికల్. సో, ఇప్పుడే నాకు మనీ ఒద్దు. అది రైట్ ఆర్టికల్ అని మీకు అనిపించి మీరు తీసుకున్న తర్వాత నాకు మనీ ఇవ్వండి అనేసి జిమ్ చెప్తున్నాడు. ఇన్ ది మీన్ టైమ్ మా కమ్స్ ఫ్రమ్ బిహైండ్ ద డోర్ అండ్ స్టర్న్‌లీ అడ్వాన్సెస్ టు ద సెంటర్ ఆఫ్ ద స్టేజ్. అంతలో మదర్ వాళ్ళ ముందుకొచ్చేసింది డోర్ వెనక నుంచి. జిమ్ స్టార్టిల్డ్. జిమ్ సడెన్‌గా సర్ప్రైజ్ అయ్యాడు. హలో మా! ఐ డిడ్ంట్ నో యూ వర్ అరౌండ్. సే డిడ్ంట్ యూ సీ మై స్వెటర్? మా నువ్విక్కడున్నావా? నేనసలు చూడలేదు నిన్ను. నా స్వెటర్ ఏమన్నా చూసావమ్మా నువ్విక్కడ? అనేసి అడుగుతున్నాడు జిమ్. ఐ కాల్డ్ ద వేర్ హౌస్ టునైట్. దానికి మదర్ ఏమనింది అంటే, నేను వేర్ హౌస్‌కి ఇందాక కాల్ చేశాను. జిమ్ అబ్సెంట్‌లీ సీయింగ్ హిస్ స్వెటర్ ఆన్ ద చైర్ హి గోస్ ఓవర్ టు ఇట్. ఆ స్వెటర్ దగ్గరికి వెళ్తూ ఇలా చెప్తున్నాడు జిమ్.
యెస్. మదర్ ఇలా చెప్పింది. ఐ సెడ్ ఐ కాల్డ్ ద వేర్ హౌస్ టునైట్. మదర్ మళ్ళీ చెప్పింది. నేను ఈరోజు వేర్ హౌస్‌కి కాల్ చేశాను. దానికి జిమ్ ఇలా అంటున్నాడు. ఐ హర్డ్ యూ. నాకు అర్థమైంది నువ్వు చెప్పింది నేను విన్నాను. యూ వర్ నాట్ దేర్. మదర్ ఇలా అంటుంది. మరి నువ్వు అక్కడ లేవే? జిమ్ నో నాట్ టునైట్. యెస్ యెస్ ఈరోజు నైట్ మాత్రం నేను జాబ్‌కి అక్కడ లేను. నాట్ ఎనీ నైట్ ఐఎమ్ అఫ్రైడ్. ఫర్ ద నైట్ వాచ్‌మ్యాన్ సెడ్ దట్ హీ డిడ్ంట్ నో యూ. సో మదర్ వచ్చేసి ఇలా అంటుంది అనమాట. ఏమంటుంది అంటే, బట్ నువ్వసలు ఏ నైటు అక్కడ లేవేమో అనిపిస్తుంది. అంటే నాకు అబద్ధం చెప్పినట్టున్నావు నువ్వు. అక్కడ నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నావు అనేసి. సో నైట్ వాచ్‌మ్యాన్ నువ్వెవరో తెలీదు అనేసి చెప్పాడు నాకక్కడ. అనేసి మదర్ అంటూ ఉంది. అంతలోకి జిమ్ వచ్చేసి అక్కడున్నటువంటి స్వెటర్‌ని తీసుకొని దాని పాకెట్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉన్నాడనమాట. పజిల్డ్ అంటే తను ఏదో కన్‌ఫ్యూజ్‌గా వెతుకుతూ ఉన్నాడనమాట. జిమ్ షేకింగ్ ఔట్ స్వెటర్. జిమ్ వచ్చేసి ఆ స్వెటర్‌ని ఇలా విదిలిస్తూ ఉన్నాడు. సే మా డిడ్ యూ సీ సంథింగ్ హాడ్ పుట్ ఇన్ దిస్ పాకెట్? అమ్మా నువ్వేమన్నా ఈ స్వెటర్‌లో ఈ పాకెట్‌లో నేను ఇది పెట్టున్నాను నువ్వేమన్నా చూసావా? అనేసి అడుగుతున్నాడు. స్ట్రేంజర్ ఆర్ యూ ష్యూర్ జిమ్ దట్ యూ పుట్ ఇట్ దేర్? దానికి స్ట్రేంజర్ ఇలా అంటున్నాడు. జిమ్ నువ్వు ష్యూరా? దాంట్లోనే పెట్టావా నువ్వు? ఆ స్వెటర్‌లోనే పెట్టావా? అనేసి అంటున్నాడు స్ట్రేంజర్. అంతలోకి స్ట్రేంజర్ వచ్చేసి లుక్డ్ సడన్‌లీ ఎట్ మా హూ ఇన్‌స్టింక్టివ్‌లీ పుట్స్ హర్ హ్యాండ్ ఇంటూ హర్ పాకెట్. సో మదర్ వచ్చేసి సడెన్‌గా తన హ్యాండ్స్‌ని తన ఆప్రాన్ పాకెట్‌లో పెట్టడం స్ట్రేంజర్ చూసాడు. చూసి ఇలా అంటున్నాడు. ఓహ్! ఓహ్! ఐ సీ హాహా! యూ హ్యావ్ ఇట్ అనేసి అన్నాడనమాట. సో స్ట్రేంజర్ ఇలా అన్నాడు. ఓహ్! మీ దగ్గరుందా అది? సో నాకర్థమైంది అనేసి మదర్‌ని చూసి అన్నాడనమాట. దానికి మా ఇలా అంటుంది. ద డైమండ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. డైమండ్ అనేది సేఫ్ హ్యాండ్స్‌లోనే ఉంది. దట్స్ వేర్ ఇట్స్ గోయింగ్ టు స్టే. అది ఇంకా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది అనేసి చెప్తుంది మదర్. స్ట్రేంజర్ ఈగర్‌గా అడుగుతున్నాడు. దెన్ ఈజ్ ఇట్ ద రియల్ డైమండ్? సో మీ దగ్గరుండేది రియల్ డైమండేనా? అనేసి స్ట్రేంజర్ చాలా ఈగర్‌గా అడుగుతున్నాడు. జిమ్ ఐయామ్ ష్యూర్ ఇట్ ఈస్ టర్న్స్ టు మా. కమ్ ఆన్ మా టెల్ అస్ వాట్ యూ డిడ్ విత్ ఇట్. సో మదర్‌తో ఇలా మాట్లాడుతున్నాడనమాట. యెస్ మా ప్లీజ్ ఏం చేసావు దాన్ని నువ్వు? ప్లీజ్ ఇవ్వు నాకు అనేసి అడుగుతున్నాడు జిమ్. దానికి మదర్ స్ట్రాంగ్‌గా చెప్తుంది. నెవర్ గ్లేర్స్ ఎట్ ద స్ట్రేంజర్ అంటే లుకింగ్ ఫిక్స్డ్‌లీ ఎట్ ద స్ట్రేంజర్. సో ఆ స్ట్రేంజర్ వైపు సీరియస్‌గా చూస్తూ ఇవ్వనురా అన్నట్లుగా చెప్తుందనమాట. స్ట్రేంజర్ మనీని చేతిలో పట్టుకొని నాట్ ఈవెన్ ఫర్ దిస్. ఈ మనీకి కూడా ఇవ్వరా మీరు? అనేసి అడుగుతాడనమాట మదర్‌ని. దానికి మదర్ వచ్చేసి బ్రషింగ్ అవే హిస్ హ్యాండ్ యాంగ్రీలీ. తన హ్యాండ్‌ని ఇలా పక్కకు నెట్టేసి కోపంగా ఇలా చెప్తుంది. నాట్ ఈవెన్ ఫర్ దట్ అండ్ నెయిదర్ ఈస్ జిమ్. సో ఆ డబ్బుకి ఇవ్వను. ఈవెన్ జిమ్‌కి కూడా ఇవ్వను అనేసి చెప్తుంది. మదర్ వచ్చేసి ఇప్పుడు జిమ్ ఇలా అంటున్నాడు. బట్ మా యూ డోంట్ అండర్‌స్టాండ్. వి కాంట్ కీప్ ద డైమండ్. మా వాస్ నెవర్ లైక్ దిస్. ఐ డోంట్ అండర్‌స్టాండ్ హర్. సో అప్పుడు జిమ్ వచ్చేసి ఇలా అంటున్నాడనమాట. మదర్ మా ఇవ్వు మా దాన్ని నీకు అర్థం కావట్లేదు. మనం ఆ డైమండ్ మనం పెట్టుకోలేము. మనం ఉంచుకోకూడదు ఆ డైమండ్‌ని అని చెప్తూ స్ట్రేంజర్ వైపు తిరిగి మదర్ ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఐ కాంట్ అండర్‌స్టాండ్ వై షీ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్ అనేసి అతనితో అంటున్నాడు స్ట్రేంజర్ తోటి. అంతలోకే హెవీ ఫుట్ స్టెప్స్ ఆర్ హర్డ్ ఇన్ ద హాల్‌వే అండ్ చెర్రీ ఫేస్డ్ పోలీస్‌మ్యాన్ స్టాండ్స్ ఇన్ ద ఓపెన్ డోర్‌వే. ద స్టార్టిల్డ్ గ్రూప్ లుక్స్ ఎట్ హిమ్. సో అంతలోకే పెద్ద హెవీ స్టెప్స్‌తో ఒక సౌండ్ వచ్చింది. వాళ్ళ ఎదురుగా ఒక చెర్రీ ఫేస్డ్ అంటే రెడ్ కలర్ ఫేస్డ్ పోలీస్ మ్యాన్ అక్కడ నిలబడున్నాడన్నమాట వాళ్ళ డోర్ దగ్గర. అండ్ ఎవరైతే ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నారో స్ట్రేంజర్, మా, జిమ్ వీళ్ళు ముగ్గురు కూడా అతని వైపు చూస్తున్నారు. సో ఆ వచ్చిన పోలీస్ మ్యాన్ ఎవరో కాదు మైకేల్ అనమాట. అంటే మూర్ యొక్క హస్బెండ్ అనమాట. మైకేల్ గుడ్ ఈవినింగ్. మైకేల్ ఇలా అంటున్నాడు. గుడ్ ఈవినింగ్ అన్నాడు. జిమ్ గుడ్ ఈవినింగ్ మైకేల్ అన్నాడు. దానికి మదర్ కూడా ఏ నైస్ నైట్ మైకేల్ అనేసి అనిందనమాట. దానికి జిమ్ వచ్చేసి వోంట్ యూ కమ్ ఇన్. సో లోపలికి రావచ్చు కదా అనేసి అన్నాడు జిమ్ మైకేల్ని. స్టిల్ ఎగ్జామినింగ్ ద స్వెటర్ని ఎగ్జామిన్ చేస్తూనే అడిగాడనమాట. దానికి మైకేల్ వచ్చేసి నో నాట్ టు నైట్ థ్యాంక్స్. లేదు లేదు ఇప్పుడు డ్యూటీ నుంచి వస్తున్నాను ఇప్పుడు కాదు అన్నాడు అనమాట మైకేల్.
టర్న్స్ అండ్ ఎగ్జిట్స్. దాంతోటే మైకేల్ వచ్చేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా హరీస్ టు ద డోర్, స్లామ్స్ ఇట్ అండ్ లీనింగ్ అగైన్స్ట్ ఇట్ అండ్ లుక్స్ ఎట్ జిమ్. మదర్ వచ్చేసి వెంటనే ఆ డోర్ దగ్గరికి వెళ్ళి, ఆ డోర్ వేసేసి, ఆ డోర్‌కి బాధతో ఇలాగా ఆనుకొని, సో, జిమ్ వైపు చూస్తూ ఇలా చెప్తూ ఉంది. ఐ థాట్ ఐ కుడ్, బట్ ఐ కాంట్. సీయింగ్ మైకేల్ ఇన్ ద యూనిఫార్మ్ మేడ్ మీ థింక్ ఆఫ్ లా, మేడ్ మీ అఫ్రైడ్ ఫర్ యూ. జిమ్, యూ విల్ హ్యావ్ టు హర్రీ. సో, నేను అనుకున్నాను. బట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఐ యామ్ యువర్ మదర్. సో, ఆమె ఏమనుకునింది అంటే, ఆహ్, డైమండ్ పెండెంట్ ఏదైతే ఉందో అది ఆ పోలీస్‌కి, మైకేల్‌కి ఇచ్చేసి, సో, తన కొడుకే ఇదంతా చేశాడు అని చెప్పాలనుకునిందనమాట. బట్ తన కొడుక్కి మళ్ళీ ఎక్కడ జైలు శిక్ష ఎంత పడుతుందో అనేసి ఆమె చేయలేకపోయిందలాగా. సో, జిమ్, యూ విల్ హ్యావ్ టు హర్రీ. సో, జిమ్, నువ్వింకిక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అనేసి చెప్తుందనమాట. జిమ్ ఇలా అంటున్నాడు. మా, యూ ఆర్ టాకింగ్ లైక్ సమ్‌వన్ ఇన్ ఎ ఫాగ్ వితౌట్ ఎనీ సెన్స్. నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే, ఏదో దాచిపెట్టి మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటది? ప్లీజ్, ఏదో సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనేసి అన్నాడనమాట. స్ట్రేంజర్ ఇలా అంటున్నాడు. ఐ థింక్ ఐ అండర్‌స్టాండ్. యూ వాంట్ జిమ్మీ టు రన్ అవే, టు ఎస్కేప్. దానికి స్ట్రేంజర్ ఏమంటున్నాడంటే, ఓకే, నాకర్థమైంది. మీ మదర్ ఏం మాట్లాడుతున్నారో నాకర్థమైంది. సో, యూ వాంట్ జిమ్ రన్ అవే. సో, జిమ్‌ని ఇక్కడి నుంచి పారిపోమనాలనుకుంటున్నావు. ఎస్కేప్ చేయాలనుకుంటున్నాం. జిమ్, ఎస్కేప్. సో, జిమ్ అంటున్నాడు, ఎస్కేపా? అనేసి అంటున్నాడు. మా నోడ్స్ హర్ హెడ్ మ్యూట్‌లీ. మదర్ అవును అన్నట్లుగా ఇలా తల ఊపిందనమాట. దానికి స్ట్రేంజర్ ఇలా అంటున్నాడు. యూ హ్యావ్ పుట్ వాట్ యూ థింక్ ఈజ్ 2 and 2 టుగెదర్ అండ్ మేడ్ 4 ఔట్ ఆఫ్ ఇట్, హావెంట్ యూ? స్ట్రేంజర్‌కి క్లియర్‌గా అర్థమైంది మదర్ ఏమనుకుంటుంది అనేసి. కాబట్టి ఇలా అంటున్నాడు. మారియాన్, నువ్వు నీకు కనిపించినటువంటి విషయాల్ని చూసి నువ్వే ఒక కన్‌క్లూజన్‌కొచ్చేసావు. నాకర్థమవుతుంది. యూ మిస్‌అండర్‌స్టూడ్. నిజమే. యెస్, బట్ యూ కీప్ ఔట్ ఆఫ్ దిస్. యూ విల్ నెవర్ గెట్ ద డైమండ్. సో, మదర్ వచ్చేసి ఇలా అంటుంది. సో, నువ్వు దూరంగా ఉండు. నీకీ డైమండ్ ఎప్పటికి కూడా దొరకదు. అప్పుడు జిమ్ వైపు తిరిగి ఇలా అంటుంది. జిమ్, పూర్ లారీ విల్సన్ వాస్ సెంటెన్స్డ్ టు 10 years ఇన్ జైల్ టుడే స్టీలింగ్. సో, జిమ్ వైపు తిరిగి ఇలా చెప్తుందనమాట. జిమ్, నీకు తెలుసా, లారీ విల్సన్ తను 10 years జైలుకెళ్తున్నాడు. ఈరోజు శిక్ష పడింది తనకి దొంగతనం నేరానికి. నీకు అర్థమవుతోందా? అనేసి మదర్ జిమ్‌ని అడిగిందనమాట. జిమ్ వచ్చేసి హర్రర్ ఇన్ హిస్ ఫేస్, తన ఫేస్‌లో చాలా భయంతోటే, మా, యూ డోంట్ థింక్ ఐ స్టోల్ దట్ డైమండ్. ఏమంటున్నావు నువ్వు? నేను దొంగతనం చేశాననుకుంటున్నావా డైమండ్‌ని? అనేసి అన్నాడు జిమ్. దెన్ మదర్ ఇలా అంటుంది. వాట్ ఎల్స్ యామ్ ఐ టు థింక్? మదర్ ఇలా అంటుంది. మరి ఏమనుకోమంటావు నన్ను? అనేసి షీ వాస్ వెరీ సీరియస్. స్ట్రేంజర్ క్వైట్‌గా ఇలా చెప్తున్నాడు. జిమ్ ఫౌండ్ దట్ డైమండ్ దిస్ మార్నింగ్. సో, జిమ్ దొంగతనం చేయలేదు. జిమ్‌కి ఆ డైమండ్ దొరికింది అనేసి స్ట్రేంజర్ చెప్తున్నాడు. దానికి జిమ్, యెస్ మా, ఐ స్టాప్డ్ ఇన్ ఎట్ ద లంచ్ కార్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆన్ మై వే హోమ్ అండ్ 2 men came in. As they were leaving, one dropped the jewel. I ran after him, but they had gone in a big car. సో, యెస్ మా, నేను లంచ్ కార్‌లో ఆహ్, సో, నేను లంచ్ కార్ అక్కడ ఆగాను. సో, అక్కడొచ్చేసి కాఫీ తాగుదామనేసి ఇంటికొచ్చే దారిలో ఆగి, అక్కడ కాఫీ తాగుతుండగా ఇద్దరు మనుషులొచ్చారనమాట అక్కడికి. సో, అక్కడికొచ్చి వాళ్ళు వెళ్ళిపోతుండగా ఈ జ్యువెల్ అనేది కింద పడేసుకున్నారు. నేను వాళ్ళకిద్దామని వాళ్ళ వెనకాల వెళ్ళాను. బట్ వాళ్ళు ఒక పెద్ద కార్‌లో వెళ్ళిపోయారు అప్పటికే అనేసి చెప్పాడు. అంటే జిమ్ దొంగతనం చేయలేదు. సో, అది తను కాఫీ తాగుతున్నప్పుడు తనకి దొరికిందనమాట. వేరే వాళ్ళు పడేసుకొని వెళ్ళిపోయారు. స్ట్రేంజర్ స్మైలింగ్. జిమ్ డిడ్ంట్ థింక్ ఎనీథింగ్ వాల్యుబుల్ అంటిల్ హీ హర్డ్ అబౌట్ ద రాబరీ టునైట్. సో, జిమ్ వచ్చేసి అదేమంత పెద్ద వాల్యుబుల్ కాదు అనేసి అనుకున్నాడు. ఎప్పటి వరకు అలా అనుకున్నాడంటే, తను ఆ రాబరీ గురించి ఈరోజు నైట్ తనకు తెలిసే వరకి అదేం పెద్ద వాల్యుబుల్ కాదులే అనేసి అనుకున్నాడు. మదర్, ఓహ్! ఇఫ్ ఐ కుడ్ ఓన్లీ బిలీవ్, బట్ ఇట్ డజంట్ రింగ్ ట్రూ. దట్ డస్.
క్లెంచెస్ హర్ హ్యాండ్ ఇన్ హర్ పాకెట్. ఓకే, ఇఫ్ ఐ కుడ్ ఓన్లీ బిలీవ్, బట్ ఇట్ డజంట్ రింగ్ ట్రూ. సో మీరు చెప్పేదంతా నాకు కూడా నమ్మాలనే ఉంది. బట్ ఎందుకనో నాకు అదంతా కూడా నిజమనిపించట్లేదు అనేసి అంటుంది మదర్. ఇంకా తన పాకెట్‌లో ఉన్నటువంటి ఆ డైమండ్ పెండెంట్‌ని గట్టిగా పట్టుకుందనమాట చేతిలో. స్ట్రేంజర్ మూవింగ్ ఓవర్ టు హర్. స్ట్రేంజర్ ఆమె దగ్గరికి వెళ్తూ, జస్ట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ ద డైమండ్? జిమ్ అబౌట్ టు సే సంథింగ్. సో అప్పుడు స్ట్రేంజర్ ఆమెను అడుగుతున్నాడు. మీరేం చేయాలనుకుంటున్నావమ్మా ఆ డైమండ్ తోటే అనేసి అడిగాడనమాట స్ట్రేంజర్. జిమ్ ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడు స్ట్రేంజర్ ఇలా అంటున్నాడు. నో జిమ్, కీప్ క్వైట్ ఏ మూమెంట్. నువ్వు మాట్లాడొద్దు జిమ్, కాసేపు సైలెంట్‌గా ఉండు అనేసి అన్నాడు జిమ్ ఏదో మాట్లాడుతూ ఉంటే. మిసెస్ రియాన్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ ద డైమండ్? చెప్పండి మిసెస్ రియాన్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆ డైమండ్ తోటి అనేసి అడిగాడు స్ట్రేంజర్. దానికి మదర్ వచ్చేసి వెనక్కి వెనక్కి నడుస్తూ, యూ కాంట్ ఫ్రైటెన్ మీ, నన్ను భయపెట్టలేవు. వెదర్ జిమ్ ఫౌండ్ దిస్ డైమండ్ ఆర్ నాట్, ఇట్ గోస్ బ్యాక్ టు మిస్టర్ వ్యాన్ కింగ్. సో ఇది జిమ్‌కి దొరికిందో లేదో నాకు అనవసరం. ఒకవేళ దొరికుండొచ్చు కూడా. కానీ ఇది మాత్రం ఎవరికి చెందాలి అంటే మిస్టర్ వ్యాన్ కింగ్‌కే చెందాలి. నేను దీన్ని మిస్టర్ వ్యాన్ కింగ్‌కి ఇచ్చేస్తాను అనేసి అనిందనమాట. స్ట్రేంజర్ అప్పుడు నవ్వుతూ ఇలా అంటున్నాడు. దెన్ గివ్ ఇట్ టు మీ అంటున్నాడు. సో అయితే ఇచ్చేయి, నాకు ఇచ్చేయండి అయితే అనేసి అన్నాడు స్ట్రేంజర్. మదర్ వచ్చేసి నో నో అంటుంది. సో జిమ్ లాఫింగ్ సడన్లీ. జిమ్ వచ్చేసి పెద్దగా నవ్వుతూ ఇలా చెప్తున్నాడు. గో ఆన్ మా, యూ కెన్ గివ్ ఇట్ టు హిమ్, దిస్ ఈజ్ మిస్టర్ వ్యాన్ కింగ్ అనేసి నవ్వుతూ చెప్తున్నాడు. మా, తనే మా వ్యాన్ కింగ్. సో హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ పెండెంట్ డైమండ్ చైన్. తనకే ఇచ్చేసి తనే మిస్టర్ వ్యాన్ కింగ్ అనేసి అప్పుడు చెప్పాడనమాట. అంటే ఆ స్ట్రేంజర్ ఎవరో కాదు, మిస్టర్ వ్యాన్ కింగే అనమాట. సో దానికి మదర్ అప్పుడు అర్థమైంది తను ఏం మిస్టేక్ చేసిందో మదర్‌కి అర్థమైంది. మిస్టర్ వ్యాన్ కింగ్, ఆర్ యూ ష్యూర్ జిమ్? ఏంటి ఇతను వ్యాన్ కింగా? అనేసి అప్పటికి ఆమెకి రిలీఫ్ అయిందనమాట. ఆర్ యూ ష్యూర్? నిజమేనా నువ్వు చెప్పేది? అనేసి అడుగుతుంది జిమ్‌ని. ఆఫ్ కోర్స్ ఐ యామ్. ఐ షుడ్ హావ్ టోల్డ్ యూ వెన్ వి ఫస్ట్ కేమ్ ఇన్. బట్ ఐ వాస్ టూ ఎక్సైటెడ్. సో నేను నీకు ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పుండాల్సింది. బట్ ఆ ఎక్సైట్‌మెంట్‌లో నువ్వేదేదో మాట్లాడుతుంటే ఐ కుడెంట్ టెల్ యూ అనేసి చెప్తున్నాడు జిమ్. స్ట్రేంజర్ క్వైట్‌గా, ఇట్స్ ట్రూ, ఐ యామ్ వ్యాన్ కింగ్. స్ట్రేంజర్ కూడా చెప్తున్నాడు. ఇది నిజమే అండి, నేనే వ్యాన్ కింగ్‌ని అనేసి స్ట్రేంజర్ కూడా మదర్‌కి చెప్తున్నాడు. సో మదర్ వచ్చేసి పుట్టింగ్ హర్ హ్యాండ్స్ టు హర్ ఐస్. ఐ యామ్ అషేమ్డ్, డూ ఫర్గివ్ మీ బోత్ ఆఫ్ యూ. మదర్ వచ్చేసి ఇలా చెప్తుంది. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను చాలా తప్పుగా ఆలోచించాను జిమ్ నీ గురించి అనేసి అంటుంది. జిమ్, ఇఫ్ యూ ప్రామిస్ వన్ థింగ్ మా. సో నిన్ను క్షమించాలి అంటే నువ్వు ఒక ప్రామిస్ చేయాలమ్మా. వాట్ ఈజ్ ఇట్ సన్? ఏం చేయాలో చెప్పు. డోంట్ గో పుట్టింగ్ టూ అండ్ టూ టుగెదర్ అగైన్ లైక్ దిస్. సో నువ్వెప్పుడు కూడా ఇలాగా ఏదో కొంత తెలుసుకొని నువ్వు ఊహించేసుకోవద్దు ఏదేదో అనేసి చెప్పాడనమాట. జిమ్ చెప్పాడు వాళ్ళ మదర్ తోటి. మదర్ చెప్తుంది, ఐ ప్రామిస్, బట్ జిమ్ ఐ ఐ అనేసి పెద్దగా ఏడుస్తూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ నైట్, నెవర్ అనేసి అనింది మదర్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను జిమ్, బట్ నేను నేను నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను అని ఏడ్చేస్తూ, నాకు ఈ నైట్ అయితే నిజంగా మర్చిపోలేను నా జీవితంలో నేను అనేసి అంటూ ఉంది మదర్. జిమ్ వచ్చేసి ఇలా అంటున్నాడు. నెయిదర్ విల్ ఐ, నేను కూడా మర్చిపోలేనమ్మా. బికాస్ లుక్ మా, ఆల్ దిస్ మనీ ఇట్స్ అవర్స్, ద రివార్డ్ మనీ. సో జిమ్ వచ్చేసి నేను కూడా మర్చిపోలేను మా, ఎందుకంటే ఆ స్ట్రేంజర్ చేతిలో ఉన్నటువంటి మనీని చూపిస్తూ ఆల్ దిస్ మనీ ఈజ్ అవర్స్, ఇదంతా మన రివార్డ్ మనీ అమ్మా అనేసి చెప్తాడనమాట. దానికి మదర్ వచ్చేసి షుడ్ వి టేక్ ఇట్ నౌ, సో ఇది మనం తీసుకోవచ్చా ఇప్పుడు అనేసి అంటుంది. దానికి స్ట్రేంజర్ వచ్చేసి ఆఫ్ కోర్స్, బట్ ద జ్యువెల్ ప్లీజ్ అంటున్నాడు స్ట్రేంజర్. స్ట్రేంజర్ మిస్టర్ వ్యాన్ కింగ్ ఈజ్ ఓన్లీ నన్ అదర్ దాన్ స్ట్రేంజర్ అనమాట. సో వ్యాన్ కింగ్ వచ్చేసి ఖచ్చితంగా ఈ మనీ అంతా మీదే, కాకపోతే ముందుగా జ్యువెల్ ప్లీజ్ అనేసి నవ్వుతూ అడిగాడనమాట. సో మదర్ ఈజ్ ఆల్సో స్మైలింగ్ అండ్ షీ గేవ్ హిమ్ ద డైమండ్. ఆ డైమండ్ పెండెంట్ని వ్యాన్ కింగ్కి ఇచ్చేసింది. అండ్ హౌ అబౌట్ ఏ నైస్ పీస్ ఆఫ్ హోమ్ మేడ్ యాపిల్ పై ఫర్ ఈచ్ ఆఫ్ అస్. సో నేను ఇప్పుడు యాపిల్ పై హోమ్ మేడ్ చేశాను. యాపిల్ పై అంటే అదొక టైప్ ఆఫ్ స్వీట్ అనుకోండి, యాపిల్ వీటితో చేస్తారనమాట.
అంటే ఇది మన బర్గర్ మేబీ అదర్ టైప్ ఆఫ్ అట్లాంటిదనుకోండి. అట్లాంటిది యాపిల్ పై చేసున్నాను తీసుకొనొస్తాను అనేసి చెప్తుంది వాళ్ళతోటి. దాంతోటి కర్టెన్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. సో, ఇక్కడ మీకందరికీ కూడా క్లియర్‌గా అర్థమైంది. సో, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద వన్ యాక్ట్ ప్లే గిల్టీ. అంటే ఇక్కడ మదర్ ఏమనుకుంటుంది అంటే, తన కొడుక్కి దొరికినటువంటి ఆ డైమండ్ పెండెంట్‌ని తన కొడుకు దొంగతనం చేశాడేమో అనేసి మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. సో, పుట్ 2 అండ్ 2 టుగెదర్ అంటే తనకి కనిపించినటువంటి లేదా తను విన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్‌ని బట్టి తను గెస్ చేసేయడం అనమాట. సో, అలాగా ఇక్కడ తను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. బట్ ఫైనల్‌గా తను చేసిన తప్పేంటో తెలుసుకుంటుంది మదర్ ఇక్కడ. ఓకేనా? సో, దట్ ఈస్ ద మెసేజ్ ఆర్ మోరల్ హియర్. అంటే వి షుడ్ నాట్ పుట్ 2 అండ్ 2 టుగెదర్ అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి మెసేజ్. అంటే ఏదో మనకి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసినంత దానున మనము దాన్ని ఉంచుకొని మైండ్‌లో సో, వి షుడ్ నాట్ బ్లేమ్ ఏ పర్సన్ కంప్లీట్‌లీ. అంటే మనకి తెలిసింది కొంచెమే ఉంటుంది. బట్ దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఒక మనిషిని బ్లేమ్ చేయకూడదు అని చెప్పేదే ఈ గిల్టీ అనేటువంటి వన్ యాక్ట్ ప్లే. సో, చాలా చాలా వండర్‌ఫుల్‌గా ఉంది కదా! ఈ ప్లే అనేటువంటిది. రైట్. సో, మీకందరికీ కూడా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.